వెల్కమ్ టు తెలుగు వన్. మాజీ ఎమ్మెల్సీ తొండెపు దశరథ జనార్దన్ గారు మనతో ఉన్నారు. ఆయన టీడీపీ పొలిటికల్ సెక్రటరీగాను, పాలిట్ బ్యూరో మెంబర్గా కొనసాగుతున్నారు. గతంలో ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్ని జరపటం, దానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్టీఆర్ అభిమానులను, తెలుగు వారందరినీ ఐక్యం చేసి అదొక మహాసభ. భారతదేశ చరిత్రలో ఎంతోమంది ఎన్నో రాష్ట్రాల్లో నటులుగా ప్రాంతీయ భాషలు కానీ లేదంటే హిందీ సినిమా పరిశ్రమలో ఎవరికి దక్కని ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని, ఆనాటి కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ని ప్రత్యేక అతిథిగా పిలిచి గ్రాండ్ సక్సెస్ చేశారు ఒంటి చేత్తో జనార్దన్ గారు. ఇప్పుడు ఈ డిసెంబర్ 14 సాయంత్రం విజయవాడ వేదికగా ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం భారీ ఎత్తున ప్రణాళిక చేశారు. దాన్ని పురస్కరించుకుని తెలుగు వన్ ప్రేక్షకులతో ఆ విషయాలు, దాంతోపాటుగా ఒక లోతైన విశ్లేషణని, కొన్ని సంగతులని తెలుగు వన్ ప్రేక్షకులు పంచుకోవడానికి జనార్దన్ గారు మనతో ఉన్నారు. నమస్కారం జనార్దన్ గారు. నమస్కారం. మీ రాజకీయ ప్రస్థానం అసలు ఎలా మొదలైంది? దానికి ముందు మీ బాల్యం, మీ ఎడ్యుకేషన్ గురించి చెప్తారా? మా నాన్నగారు మొట్టమొదట ట్యూషన్ మాస్టర్ని పిలిచి ఇంటి దగ్గర చెప్పించేవాళ్ళు. ఆ కాలంలో పెద్దవాళ్ళ శిక్ష అనేవాళ్ళు. అదంతా చదివిన తర్వాత మళ్ళా ఎందుకో వరంగల్ తీసుకెళ్ళి కాజీపేటలో ఉన్న ఫాతిమా స్కూల్లో, గేబ్రియల్ స్కూల్లో, మిషనరీ స్కూల్లో చదివించారు. అప్పుడు చదువుతూ ఉంటే సడన్గా 6వ తరగతి అయ్యేటప్పటికి తెలంగాణ యాజిటేషన్ వచ్చింది. అక్కడంతా గొడవలు ఇయర్ వేస్ట్ అయిపోయేపాటికి తీసుకొచ్చి మళ్ళా వత్సవాయిలో మా ఊరు పక్కనే 5 కిలోమీటర్లు జడ్పీ స్కూల్లో చేర్పించారు. అప్పుడు మా ఊరు నుంచి వెళ్ళేవాడిని 5 కిలోమీటర్లు రోజు ఉదయం సాయంత్రం నడిచి వచ్చేవాడిని. కొద్ది కాలం అయ్యి ఒక 7వ తరగతి అయిన తర్వాత 8వ తరగతిలో సైకిల్ నేర్చుకున్నా. సైకిల్ మీద పోయేవాడిని నేను, మా తమ్ముడు రవి. వాడిని వెనక్కి కూర్చోబెట్టుకొని వెళ్ళేవాడిని. ఆ విధంగా చదువుతూ 10th పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ జగ్గయ్యపేటలో చదివాను. ఆ తర్వాత డిగ్రీ కూడా జగ్గయ్యపేట కాలేజీలోనే చదివాను, SGS కాలేజీలో. ఆ తర్వాత MA వచ్చేవరకే నాగార్జున యూనివర్సిటీలో పూర్తి చేశాను. మీరు జెడ్పీటీసీగా, కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ ప్రెసిడెంట్గా, ఆ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ 9 సంవత్సరాల పాటు ప్రెసిడెంట్గా, ఆప్కాబ్ చైర్మన్గా, ఈ దశలో ఎక్కడ మీకు చంద్రబాబు గారికి మీకు మధ్య ఆ బంధం బలపడటానికి మీ తొలి కలయిక, ఆ వివరాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. మా కుటుంబం యాంటీ కాంగ్రెస్ కుటుంబం. మా నాన్నగారు కమ్యూనిస్ట్కి సింపథైజర్గా ఉండేవారు. ఆయన 67లోనే ఎన్నికల్లో పోటీ చేశాడు. అప్పుడు CPM వాళ్ళు మాకు సపోర్ట్ చేశారు. కాకపోతే కమ్యూనిస్ట్ పార్టీ అప్పుడు విభజన అయింది. అప్పుడు తమిళనాడు స్టేట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ నేత పిల్లలమరి గారు మా నాన్నగారి మీద పోటీ చేశారు. సరే, అప్పుడు ఇండిపెండెంట్గా చేశాడు కనుక ఓడిపోవటం జరిగింది. ఆ తర్వాత 70లో వెంటనే సమితి ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. ముత్యాల రాజా గారి మీద గెలవటం జరిగింది. ఆయన అప్పటికే 3 సార్లు సమితి ప్రెసిడెంట్ గారు. సరే, ఏదేమైనా యాంటీ కాంగ్రెస్ కుటుంబంగా ఉంటే మేము తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు అన్నగారు పార్టీ పెడతానని ప్రకటించగానే నేను అప్పుడే MA పూర్తి చేసి సెలవుల్లో ఇంటి దగ్గర ఉన్నాను. నాకు అప్పుడు అనిపించింది, అన్నగారు పార్టీ పెడితే ఇక కాంగ్రెస్ పని ఖతం అవుతుంది, మన ఆశయం నెరవేరుద్ది. అందువల్ల వెంటనే ఆ రాత్రి ఊళ్ళో చాకల్ని పిలిచి డబ్బులు ఇచ్చి బ్లూ అది కొని గోడల నిండా రాయమని చెప్పేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరి వెళ్ళిపోయాను. మొదటి రోజు అన్నగారు ప్రకటన చేసే రోజు నుంచి పార్టీతో అనుబంధం. ఆ విధంగా ఉంటే మొదటిసారి మా నాన్నగారు టికెట్కి ట్రై చేస్తే రాలేదు. ఆ టైంలో ఏమైందంటే మా నియోజకవర్గం కానీ ఎక్కడో ఊరు నుంచి వచ్చిన ఆయన్ని పరిశీలన చేస్తున్నట్టుగా ఎన్టీ రామారావు గారు టికెట్ల సెలక్షన్ అప్పుడు ప్రకటన చేశారు. లిస్టు చదువుతుంటేనే నాన్నగారు నమస్కారం పెట్టి, మీ పార్టీ వద్దు, నాకు రాజకీయాలు వద్దు, ఎవరినో తీసుకొచ్చి ఇక్కడ మీరు పరిశీలించటం ఏంటి అసలు అని లేచి వెళ్ళిపోయాడు. ఎన్టీఆర్ సమక్షంలో జరిగిందా ఇది? రామకృష్ణ సినీ స్టూడియోలో లేచి వెళ్ళిపోతే ఇంకా ఆ తర్వాత మేము బతిలాడేవన్నీ అన్నగారి దగ్గరికి పోయి మనం ఇబ్బంది చెప్తే ఆయన మన్నిస్తాడు, మనకి ఇస్తాడు అని చెప్తే కూడా జనతా కోటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు. మేము కృష్ణ హోటల్లో స్టే చేసాం. ఆయన వచ్చి కూడా అడిగాడు, 3ంటికి రాధాకృష్ణ, నేను 5ంటికి తీసుకొని పోతాను అంటే, ఇక నేను రాను, నా మనసు అప్పట్లేదు అన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు.
ఇక ఆయన రాజకీయాలకి ఇదో ఇప్పట్లాగా ఇటైతే అటు అటైతే ఇటు చెప్పకుండా నిష్క్రమించాడు రాజకీయాలు. మేమైతే టీడీపీకి పనిచేసాం. అనంతరం అన్నగారిని అప్రజాస్వామికంగా దించేసినప్పుడు నేను మా రఘురాం, అప్పటికే నాకు రఘురాం సిస్టర్తో పెళ్లి కావటం, ఆ తర్వాత మేమిద్దరం కలిసి జగ్గయ్యపేట నుంచి మచిలీపట్నం దాకా ప్రేమ్నాథ్ గారు అప్పుడు యూత్ అధ్యక్షులుగా ఉంటే మేము కూడా యూత్ కార్యవర్గంలో ఉన్నాం. బంద్ చేయించుకుంటూ తిరిగాం. అప్పుడు అన్నగారు యూత్ని ప్రోత్సహిస్తున్నాడని మేమిద్దరం కలిసి హైదరాబాద్ వెళ్ళి టికెట్ కోసం అప్లై చేశాం. అన్నగారు రఘురామ్ని సెలెక్ట్ చేశాడు. ఆయనేమో టౌన్లో ఉంటాడు, నేనేమో పక్కన 15 కిలోమీటర్ల దూరం గ్రామంలో. మీ బావగారిని వరించిన తర్వాత మేము అన్నగారిని కలవకుండానే మాకు టికెట్ సెలక్షన్ అయిపోయింది. అయిన తర్వాత తెల్లవారుజామున పిలిపించారు. రామకృష్ణ స్టూడియోకి పోతే, ఏం బ్రదర్ రండి అని ఫోటో దిగారు. మీరిద్దరు కలిసి చేసుకోండి, మీరంతా బంధువులే కదా అన్నాడు. అట్లాగే నమస్కారం, వెళ్ళిపోయాం. ఇక అప్పటి నుంచి అప్రతిహతంగా 3 సార్లు కంటిన్యూ గెలిచాం. అలా జరుగుతున్న నేపథ్యంలో ఫస్ట్ ఎన్నికల్లో అవ్వంగానే గండిపేటలో శిక్షణా శిబిరాలు పెట్టారు. ఆ శిక్షణా శిబిరానికి ఆ ఎన్నికల్లో బాగా పనిచేసిన ఆర్గనైజర్స్ని అందరిని పిలిచారు. అందులో భాగంగా జగ్గయ్యపేట నుంచి నన్ను ఒక్కడనే పిలిచారు. వెళ్ళి అందులో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు బండారు సత్యనారాయణమూర్తి గారు అనండి, ఇంకా కొంతమంది ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అట్లాంటి క్రీమ్ లీడర్లంతా అప్పుడు ఆ శిబిరంలో ఉన్నోళ్ళే. 30-40 మందిని పెట్టారు ఒక్కో శిబిరానికి. అది అయిన తర్వాత ఇక అట్లా శిక్షణా శిబిరాలు జరుగుతూ ఉంటే కొన్నాళ్ళకి మండల ఎన్నికలు జరిగినాయి. అప్పుడు చంద్రబాబు గారు ఇక 87లో యాక్టివ్గా గండిపేటలో ఉండి ఈ శిక్షణా శిబిరాలు, పార్టీ నిర్మాణం బాగా చేస్తున్నారు. అప్పుడు ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు మా అందరినీ మండల ఎన్నికలు నిర్వహించడానికి శిబిర సమన్వయకర్తలుగా పంపించాడు. నన్ను కాలువబొగ్గ క్యాంప్కి పంపించాడు బాబు గారు. అప్పటికే బాబు గారికి నేను తెలుసు. ఆయన కూడా ఏంటంటే బాగా ఆర్గనైజ్ చేస్తాడనే పేరు ఉంది. చివరిదాకా ఉండి అప్పుడు బాంబుల సీమ, రాయలసీమ, అక్కడికి వెళ్ళి రావటం అంటే చాలా సాహసమే. సరే నేను చివరిదాకుండా ఆయన ఇంటికి వెళ్ళేటప్పుడు దగ్గరికి వెళ్ళాను. వెళ్తే ఏంటి ఇంకా ఉన్నావు అన్నాడు. సార్ కాలువ బొగ్గేశారు నన్ను, మరి ఎక్కడ వేయమంటావు అన్నాడు. ఖమ్మం, వరంగల్ వేయండి అన్నాడు. అంటే ఇంటి దగ్గర నుంచి పోయేస్తావా అన్నాడు. అంటే చమత్కారంగా. అంటే మీరు మీ ఇష్టం సార్ అన్న. నిన్ను కావాలని అక్కడ వేసా, యు గో అండ్ గెట్ మై ఫ్యాక్చువల్ రిపోర్ట్ అన్నాడు. ఇంకా నాకేం చెప్తాను, నమస్కారం పెట్టి డెసిషన్ హ్యాస్ బీన్ మేడ్. అంతే. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ 10 days ఇల్లు వదిలిపెట్టి అక్కడ ఉన్నా బ్రహ్మాండంగా. ఇక శిబిరంలోకి పోతే ఇందులో రాసినట్టు డిసిప్లిన్ చెప్తే అక్కడ ఎవడు ఎండే ఏంటి సంగతి అంటే అప్పుడు మాకు తెలిసింది. ప్రాక్టికల్గా చూసాం. ఏం చెప్పారు, అప్పుడు బుడ్డా ఎంగల్రెడ్డి గారు ఉండేవాడు, కేఈ కృష్ణమూర్తి గారు ఉండడం, ఇట్లా ఉన్నాయి. అంటే చెప్పిన సమయానికి లీడర్లు రారు, చెప్పిన సమయానికి బయటికి పోరు. అట్లా ఏంటంటే అభద్రత వాళ్ళకి. చెప్పిన టైంకి వస్తే ప్రత్యర్థుల నుంచి దాడి. నేనున్న రూమ్లో అప్పుడు భూమా శేఖర్ రెడ్డి అని ఉండేవాడు. ఆయన డీసీసీబీ చైర్మన్. అప్పుడు నా ఎదురుగా రూమ్ ఇచ్చారు. రూమ్లో మనిషి ఎవరు లేకపోయినా బయట 2 గన్మెన్లు ఉండేవాళ్ళు. అంటే మనిషి ఉన్నాడు అని అన్నట్టుగా. అతను ఎప్పుడో వస్తాడో ఎప్పుడో పోతాడు. అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అందుకని అయ్యా నువ్వు డిసిప్లిన్ చెప్పొద్దు మాకు, మేమైతే వస్తాం రోజుకు ఒక్కసారి హాజరు, మా ఇష్టం వచ్చినట్టు, కానీ హాజరు వేసి పెట్టు. ఆ టైం అంటే మేము లెగిసిపోతాం. మరి మాకు ప్రాణానికి. మరి నాకు అర్థమైంది, కరెక్టే. అందుకని సహకరించాం. నిజానికి వాళ్ళు వచ్చిపోయేదే సరిపోయింది. మిగిలిన క్యాడర్ అందరికీ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఇచ్చాం, అంతా రిపోర్ట్ చేసాం. అట్లా నాకు మొట్టమొదట ఆ బాబు గారితో బాగా అనుబంధం ఏర్పడింది. ఇక అన్నగారి విషయానికి వస్తే ఇదంతా అయిన తర్వాత ఎన్నికలు మొట్టమొదట డీసీసీబీ ఎలక్షన్ జరిగింది. ఆ కాలంలోనే జరిగితే రెండోసారి గెలిచినప్పుడు జరిగితే అప్పుడు పరిశీలకుడుగా ముక్కా సాంబశివరాజు గారు వాళ్ళు వచ్చారు ఇక్కడికి. నాకు పదవుల మీద అప్పుడు ధ్యాస లేదు, పార్టీకి పనిచేయటమే తప్ప ఏదో జగ్గయ్యపేటలో ప్రైడ్గా ఎమ్మెల్యే గెలిచాం చాలు అనుకునేవాడిని. అక్కడ ఆర్గనైజేషన్లో పనిచేసేవాడిని రఘురామ్తో ఉండి. రఘురామ్ ఎమ్మెల్యేగా పైన చేస్తున్నా, నేను లోకల్గా అందరి ఇబ్బందులు చూసుకునేవాడిని. ఆ టైంలో ఆ జిల్లా పార్టీ అది డీసీసీబీ ఎలక్షన్ జరుగుతుంటే ముదినేపల్లిలో క్యాంపు పెట్టారు ఉమాప్రసాద్ గారి దగ్గర. అప్పుడు ఏమైందంటే వాళ్ళు వచ్చిన పరిశీలకులు, ఏమైనా నువ్వేంటి ఏం కోరుకుంటున్నావు, నాకేమీ ఇంట్రెస్ట్ లేదన్న.
రే నీ 4 పేర్లు పైనుంచి పరిశీలనకు వచ్చినాయి, అందులో నీ పేరు ఉంది, నువ్వు అడిగితే నీకు వస్తుంది అన్నారు. అంటే నాకు అప్పుడు ఆ జాసలాగా ఈ అడిగి పదవి తీసుకోవటం ఏంటి అనుకునేవాడిని. నాకు నామోషిగా ఉంటే వసంత నాగేశ్వరరావు గారికి కబుర్ చేసి ఏం జనార్దన్ అన్నాడు, నాకేం ఇంట్రెస్ట్ లేదండి, ఇస్తే నువ్వు ఏదన్నా డీసీసీబీ కానీ డీసీఎంఎస్ అయినా హెడ్ ఇస్తే తీసుకుంటా, టైల్ ఇస్తే నాకు వద్దన్నా. అప్పుడు రఘురాముని పిలిచి నాయన మీ వాడిని చెప్పు, పైనుంచి పేరు వచ్చింది అని నచ్చ చెప్పి ఏదో ఒకటి, ఇటు ఉమాప్రసాద్ ఉన్నాడు కనుక కమ్మకి ఇంకోటి ఇలేను నేను, అందుకని అందులో డెప్యూటీ చేద్దాం అన్నాడు. అప్పటి నుంచే ఉందా మీ పార్టీలో ఈ కమ్మ గోల? అంటే కమ్మ కాబట్టి దూరం పెట్టాలని 2 పొజిషన్స్ ఒకటే కమ్యూనిటీకి, 2 జిల్లా లెవెల్ ఒకేసారి ఎన్నికలు జరుగుతుంటే ఒకడికే అట్టి. మరి ప్రస్తుత పరిస్థితులు అలా లేవుగా. అందుకని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత సమూలంగా మార్చేశాడుగా. ఇక ఆయన చేశాడు, ఇంటికి కూడా పోయాడుగా, జనానికి అర్థమైంది కదా. అలా అప్పుడు సరే ఒప్పుకున్నాను, మరి ఆదేశం కదా హైకమాండ్ నుంచి వచ్చింది, అయిపోయింది. మళ్ళీ 89లో ఓడిపోయినాం మనం, గవర్నమెంట్ లేదు. ఆ టైంలో పార్టీ పనులు చేస్తూ ఉంటే నన్ను జన చైతన్య యాత్రలు జరిగినాయి. అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామాన్ని కదిలి వచ్చే విధంగా ఒక ఆర్గనైజ్డ్గా టీమ్స్ని వేసి తిప్పారు. నన్ను విజయవాడ డివిజన్ కన్వీనర్గా పెట్టి జన చైతన్య యాత్రలు అన్ని గ్రామాల్లో తిరిగిన తర్వాత ఇదంతా అయిన తర్వాత నన్ను ఒక సందర్భంలో దేవినేని నెహ్రూ అడిగిండు, ఏమైనా నువ్వు నందిగాం అంతా తిరిగా, నీ పేరు బాగుంది, ఆడ మంచి ఇది ఉంది, చేస్తావా పోటీ అన్నాడు. నాకు అప్పుడు పోటీ మీద చేసలేదు కదా, నాకెందుకండి సీటు, మళ్ళీ ఇవన్నీ ఆడదేస్తాం, డబ్బులు కావాలా పాడు కావాలా, ఈ మాయమ్మ చెందిన వల్ల కాదు అన్న. అంటే తర్వాత నాకు తెలిసింది నిజంగానే మనం ఒప్పుకుంటే ఒప్పుకునేవాడని. తర్వాత ఇంకెవరో వచ్చారు, అదే ఎన్నికలో దేవినేని రమణ గారు వచ్చారు. ఆ తర్వాత ఈ ఎలక్షన్ అయిన తర్వాత నేను జడ్పీ ఎన్నికలకి ట్రై చేయాలని చెప్పేసి జిల్లా పరిషత్ చైర్మన్గా ప్రయత్నం చేస్తే అప్పుడు నేను రఘురామ్ కలిసి వెళ్ళి అన్నగారిని అడిగాను. మాకు ఇంకెవరితో పని లేదు పార్టీలో, అన్నగారిని ఏది అడిగినా మాకు చేసి పెడతాడు, అంత డైరెక్ట్గా ఉండేది. ఆ టైంలో వెళ్ళి అడిగితే అసలు ఎంత అంటే, మేము ఒకసారి నీళ్లు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు, సాగర్ కాలువలు పడుతుంటే కాలువల మీదకి మేము వెళితే రైతుల పొలాలన్నీ ఎండిపోయి బాధపడుతున్న టైం అది. బాధపడుతుంటే ఎట్టరా ఏం చేయాలని వాళ్ళ ఆందోళన భరించలేక వత్సవాయి రోడ్డు మీద ఉండి టెలిఫోన్ ఎక్స్చేంజ్ నుంచి అప్పుడు ఇట్లా డైల్ చేసేది, ముఖ్యమంత్రి గారి ఆఫీస్కి ఇవ్వమన్నాం. ఎక్స్చేంజ్లో మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఆ కాల్ బుక్ చేస్తే ద లైటనింగ్ ట్రంక్ కాల్ ఇవన్నీ ఎమ్మటే మాకు కాల్ వచ్చింది. వస్తే ఎన్టీ రామారావు గారే లైన్లోకి వచ్చారు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలంటే సెక్రటరీ కనెక్షన్ చేసిండు, రఘురామ్ మాట్లాడిండు. ఏమది ఏంటన్నాడు అంటే, అన్నగారు ఇట్లా పొలాలన్నీ ఎండిపోతున్నాయి, మనమే కదా నీళ్ళు ఇచ్చేది, ఎందుకు ఎండుతున్నాయి అన్నాడు. అదే సార్ కింద దాకా రావట్లేదు, మీరు ఉదయం 5ంటికి వచ్చేయండి. మేము బయలుదేరి 5ంటికి వెళ్ళిపోయే వరకే అక్కడ ఈఎన్సి ఇంజనీరింగ్ ఇరిగేషన్ సెక్రటరీ అందరు ఇంజనీర్లు ఉన్నారు. ఉదయం 5 గంటలకి 5ంటికే అయితే వాళ్ళు ముందే రఘురామ్ చేతులు పట్టుకొని, ఏందయ్యా బాబు నువ్వు మాకు చెప్పాలి కానీ ఇక్కడ దాకా ఎందుకు పెట్టావు ఇదన్న. అరే మీ ఎస్సీ చుట్టూ టేకులపల్లి తిరిగి మేము బాధలు పడ్డాం, ఎవడు మర ఆలకించట్లా, పంటలు పోతున్నాయి, రైతులు మేము ఊళ్ళల్లోకి పోలేకపోతున్నాం అని చెప్తే అప్పుడు ఏం చేశాడంటే అన్నగారు వచ్చాడు, ఏమి ఎందుకు నీళ్లు పోవట్లేదు, కొంచెం పైన డ్రాయల్స్ ఎక్కువ ఉన్నాయి సార్ అన్నాను. ఎందుకని అన్న తర్వాత మమ్మల్ని అడిగాడు, రఘురామ్ టైలెండ్ ఎక్కడ అన్నాడు. దాములూరు మేజర్ అన్నాం. సిఈ గారు చెప్తున్నా, దాములూరు మేజర్కి వాటర్ పంపించి మాకు రిపోర్ట్ చేయండి, పైన బందోబస్తు చేయండి అన్నాడు. అంతే, 2 మాటలు. అంటే ఒక రకంగా సీఎంఓ కార్యాలయం ప్రభుత్వం ఉదయం 5 గంటలకే ఆఫీస్ తెరుచుకుంది, పనిచేసిన అన్నగారు టైం అదే కదా, మీ అందరికీ తెలుసు. ఆ కాలం అట్లే ఉండేది, అన్నగారు అప్పుడే పనిచేసేవాడు, ఇంపార్టెంట్ విషయాలన్నీ అప్పుడే. సరే చెప్పేశాడు, ఆదేశాలు ఇచ్చాడు. ఇక మేము వెళ్ళాం. ఈఎన్సీ గారు అన్నాడు, మీరు ఇంటికి పోండి, మేము నీళ్లు తీసుకొని వచ్చాక మిమ్మల్ని పిలుస్తాం అన్నాడు. 3-4 రోజుకి నీళ్లు కిందకు వచ్చినాయి. అప్పుడు ఎట్లా వచ్చినాయి, సాగర్ దగ్గర నుంచి ఖమ్మం జిల్లా కృష్ణా బార్డర్ దాకా, అటు నల్గొండ ఇటు కృష్ణాలో ఎస్పీ కలెక్టర్ కాలువ మీద పెట్రోలింగ్ చేశారు. ఎక్సెస్ డ్రాయల్స్ ఉన్నాయన్నీ అరెస్ట్ చేశారు. కిందకి నీళ్లు. అప్పుడు ఎస్సీ ఇంటికి వచ్చి ఎక్కించుకొని మమ్మల్ని పోయి కాలువల నిండా నీళ్లు పెడితే రైతులు కేరింతలు. ఫస్ట్ టైం కాలువల మీద నడిచిన ఒక ప్రజాప్రతినిధి ఉన్నాడంటే రఘురామ్ నడిచిండు.
ఆ పేరుతో మేము నెక్స్ట్ ఎలక్షన్ సునాయాసంగా గెలిచేసాం. అలా అన్నగారితో స్వతంత్రం ఉండేటప్పటికీ మేము జడ్పీ చైర్మన్ అడిగితే ఓకే అన్నాడు. అన్నాక నేను అడిగే తీరు చూసి నమస్కారం అని చెప్పి అడిగితే, ఏం చాలా నెమ్మదిగా ఉన్నావు, నెగ్గుకు రాగలవా నువ్వు జిల్లాలో అన్నాడు. రఘురామ్ అన్నాడు, మీ ముందు ఎవరైనా ఏం మాట్లాడతారు అన్నగారు అన్నాడు. నేనన్నా, ఒక అవకాశం ఇవ్వండి అన్నగారు, మంచి పేరు తీసుకొస్తాను. చూస్తాం, ఓకే అన్నాడు. మరి జడ్పీటీసీగా వేయండి నామినేషన్. పోయాం, నామినేషన్ వేసాం, 8,000 మెజారిటీ వచ్చింది, హయ్యెస్ట్. గెలిచాను. గెలిచిన తర్వాత ఏమైందంటే ఇక అప్పుడు ఈ నెహ్రూ ఇట్లా ఈ వర్గాలు ఉన్నాయి కదా, ఆయన ఏం చేసిండు, రాఘవరావు గారికి ఇప్పించిండు. కడియాల రాఘవరావు గారికి గన్నవరం ఇప్పించేటప్పటికి మాకు కొంచెం బాధేసి, ఫస్ట్ టైం అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు నిమ్స్ పక్కన హెరిటేజ్ ఉంది, 3-4 వెళ్ళాం. ఏంటి రఘురామ్, ఏంటి ఇటు వచ్చారు అన్నాడు. ఏమైనా జనార్దన్, నమస్కారం సార్, ఎట్లా అయింది, ముందే చెప్పాలి కదా అన్నాడు. అంటే తెలియదు సార్, అన్నగారిని అడిగాము, ఎట్లా అయిపోయింది. ఓకే, డీసీసీబీకి ట్రై చేయండి అని చెప్పాడు. అప్పుడు డీసీసీబీకి ట్రై చేస్తూ మళ్ళా పెద్ద ఆయన దగ్గరికి వెళ్ళి చెప్తే ఓకే అన్నాడు. సొసైటీకి పోటీ చేస్తుంది, చేయండి. మా ఊర్లో నేను పోటీ చేస్తే యునానిమస్కి వస్తుంది, ఎవరు వేయరు, నాకు అందరు ఆమోదమే. కనుక యునానిమస్గా అయినాక మళ్ళీ వెళ్ళి కలిసి అన్నగారు, బ్యాంక్ ఎలక్షన్ అంటే 16 మంది డైరెక్టర్లు ఉంటారు, మరి దానిలో మేము నామినేషన్ వేయాలి కదా. ఓకే వేయండి అన్నాడు. వచ్చి నామినేషన్ వేసిన తర్వాత అక్కడ మచిలీపట్నంలో సీన్ ఏంటంటే గ్రూపులుగా ఎవడికోడు క్యాంపులు పెట్టుకునే ఇదిలో ఉన్నారు. నేనేమనుకున్నానంటే ఎవడెన్ని క్యాంపులు పెట్టినా ఏం చేసినా అన్నగారు చెప్పేదే కదా, పార్టీలో మళ్ళీ ఈ కుంపట్లు ఎందుకు, మనకి ఏ కుంపటి వద్దు, ఆ అన్నగారు చెప్తే చేద్దాం, లేదంటే లేదనుకుని నామినేషన్ వేశాను. 5-6 వర్గాలు అప్పుడు. శంకర సత్యనారాయణ గారు చాలా సీనియర్ మోస్ట్, అప్పటికే జడ్పీ చైర్మన్, వయసులో కూడా చాలా పెద్ద టవరింగ్ పర్సనాలిటీ, ఆయన కోరుతున్నాడు. ఎర్నేని సీతాదేవి గారి భర్త నాగేంద్రనాథ్ కోరుకుంటున్నాడు. అట్లే అప్పటికి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ వల్లభనేని బాబురావు గారు కోరుకుంటున్నారు. అప్పటికే కార్పొరేషన్ చైర్మన్ సైకం అర్జునరావు గారు కోరుకుంటున్నాడు. అలానే నెహ్రూ గారు పండుగ కోసం ట్రై చేస్తాడు. టోటల్గా అసలు క్యాంపే పెడతాను నేను. ఈ పరిస్థితిలో నేను 6వ వాడిని అడుగుతున్నా. నామినేషన్ వేసా, నాకు ఆ గోలంతా నాకెందుకని వచ్చి గెస్ట్ హౌస్లో, జడ్పీ గెస్ట్ హౌస్లో పడుకున్నాక కింద నుంచి రామచంద్రయ్య వచ్చి ఫోన్ చేసి 5:30కి సింహాద్రి గారు మాట్లాడతారంట అని పోయా. ఏమైనా జనార్దన్, నువ్వు ఏంది నామినేషన్ వేసి పోయి బెదవాడిపోతే అట్ట ఇక్కడ ఉండాలి కదా అన్నాడు. అన్న ఏం సార్, అన్నగారు నీ పేరు చెప్పాడా, ఆయన నీ పేరు పూర్తిగా చెప్పేశాడు, తొండపు దశరథ జనార్దన్ అని. ఏమయ్యా అన్నాడు. అంటే ఆయనే మరి అన్నగారి దయ, నువ్వు పోయి నెహ్రూని కలుసుకొని రాపో అన్నాడు. నెహ్రూ దగ్గరికి వెళ్తే ఆయన జనార్దన్ అన్నాడు, కూర్చో, రే తిరువురు వాళ్ళని అందరిని పెట్టారా ఒక క్యాంప్లో, నూజివీడు వాళ్ళని పెట్టారా ఏంటి అని అవన్నీ చెప్పి అంత రెడీగా ఉందని ఏం చెప్పాను. అన్నగారు చెప్పాడంటే నా పేరు, మిమ్మల్ని కలవమన్నారు. అట్టెట్లా అవుద్దాయా, నేను మాట్లాడతలేను నువ్వు అన్నాడు. సరే పోయి పడుకున్నాం మళ్ళీ గెస్ట్ హౌస్లో. పొద్దున 6ంటికి ఫోన్ రింగ్ అయింది. మళ్ళీ రామచంద్రయ్య పైకి వచ్చాడు. నెహ్రూ గారు రమ్మంటున్నాడండి నిన్ను పోలీసులు. ఏ నెహ్రూ గారు, అరే నువ్వు క్యాండిడేట్ని అంటావు, పోయి ఆడ కూర్చుంటే అట్టనే రా, మచిలీపట్నం వెళ్ళిపోదాం అన్నాడు. వెంటనే మచిలీపట్నం వెళ్ళిన తర్వాత ఎప్పుడు ఇట్లా ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే పిన్నమనేని కోటేశ్వరరావు గారి జిల్లాలో దిట్ట, ఇటు దాటు అటు ఇటు చేస్తాడని పేరు. పాపం ఆయన ఏంటంటే బ్యాంక్ ఎలక్షన్ వచ్చేవరకే మాకు అవకాశం వచ్చిందని తెలిస్తే ఇక పోటీ నుంచి కాంగ్రెస్ సరే మేము విరమించుకొని వాళ్ళకి రఘురామ్ జనార్దన్ అయితే సౌమ్యుల్లే పోని అని వదిలేశారు, సహకరిస్తే సిపిఐ డైరెక్టర్ నామినేషన్ ఉపసంహరించుకోవట్ల కొమ్మన్ నాగేశ్వరరావు గారు. అది ఎవరు, దాసరి నాగభూషణ్ రావు గారు మనిషి. దాసరి నాగభూషణ్ రావు గారికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే ఎన్నికల్లో కలిసే పనిచేసాం. నేను అన్నగారు నన్ను అగౌరవించింది ఎప్పుడో, లేదు నేను పోటీ చేయాల్సిందే అన్నాను. అయితే నాకే ఐడియా వచ్చింది, ఆయన పోటీలో ఉంటే మందేం పోయింది,
మనమే ఒక డైరెక్టర్ని తీసేస్తే పోటీ తప్పుద్ది కదా అని ఇది బెస్ట్ అని తీసి పారేశాం. దాంతో కృష్ణా జిల్లా బ్యాంక్ చరిత్రలో 100 సంవత్సరాల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం నాకు ఒక్కడికే వచ్చింది. టెక్నిక్ వాడారు అప్పుడే. అంతే కదండి రాజకీయాల్లో. మరి ఒక డైరెక్టర్ కోసం పెద్ద కర్మకాండ ఎందుకు. అప్పుడు 8-9 అంతా అయింది. పుస్తకాలు రాసి బాధ్యతలు చేపట్టారు. ఇక వచ్చేసాం. ఆ విధంగా బాబు గారితో నాకు అటాచ్మెంట్ వచ్చింది. వచ్చిన తర్వాత మీకు తెలుసు ఆగస్టు 8 నేను బ్యాంక్ చైర్మన్ అయినా. మళ్ళా సెప్టెంబర్ వచ్చేవరకే ఈ నాయకత్వ మార్పు వచ్చింది. మార్పు వచ్చినప్పుడు మేము మచిలీపట్నంలో నేను బ్యాంకులో ఉన్నా, రఘురామ్ ప్లానింగ్ బోర్డు మీటింగ్లో ఉన్నాడు. ఇందిరారెడ్డి ప్లానింగ్ బోర్డు మంత్రి. ముందు రోజు రాత్రే జగ్గయ్యపేట వచ్చి రఘురామ్ని కారులో ఎక్కించుకొని, ఎందుకు ఆయన దువ్వాలని అటు ఇటు బెసక్కుండా, నెహ్రూ వాళ్ళంతా వాళ్ళతోనే ఉన్నారుగా అని వచ్చాము. నేను అక్కడుండి వైస్రాయ్ హోటల్లో ఏం జరుగుతుందో రఘురామ్కి తెలియజేస్తున్నా. రఘురామ్ అక్కడ ఉన్న రావి శోభనాద్రి చౌదరి, కాగితం వెంకట్రావు, ఈ జిల్లాలో ఉన్న కోటగిరి హనుమంతరావు, ఇట్లా ముఖ్యులందరితో మాట్లాడుకొని మేము ఎక్కడోళ్ళం అక్కడ 300-400 మందిని పెట్టి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ తర్ఫీజ్ చేసి, సో దట్ ఏంటంటే ఎన్నికలకి అందరినీ అస్త్రశస్త్రాలతో సమాయత్తం చేశాం గ్రామ స్థాయి దాకా. అప్పుడు రాజశేఖర రెడ్డి గారే మళ్ళా పోటీ బాబు గారికి. ఎలక్షన్ అయిన తర్వాత అసలు రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు గెలిచారని క్యాబినెట్ని కూడా ఫామ్ చేసుకునే కాడికి పోయారు, షాడో క్యాబినెట్. కానీ నిజానికి లెక్కలేస్తే మనం గెలిచాం. ఆ ప్రయత్నమే బాబు గారిని మళ్ళా గెలిపించింది 99 ఎన్నికల్లో. సరే ఇక ఆ విధంగా అయిన తర్వాత నేను ఆప్కాప్ చైర్మన్గా కంటిన్యూ చేస్తున్నాను. ఒకరోజు మార్నింగ్ జిల్లాలో ఎన్నికలకి రీషెడ్యూల్ చేస్తున్నారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్లను రాష్ట్ర వ్యాప్తంగా. కృష్ణా జిల్లా తప్ప అన్నీ అయినాయి. అప్పుడు ఓన్లీ మనకి ఈటీవీ న్యూస్ ఉండేది. ఈటీవీ న్యూస్ పొద్దునే రాత్రి ఢిల్లీ నుంచి వచ్చి, నేను అప్పుడు ఏంటంటే ఫెడరేషన్ చైర్మన్గా కూడా ఉన్న దేశంలో, రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ ఫెడరేషన్ చైర్మన్ ఇన్ ది కంట్రీ, ఎర్రం నాయుడు గారి ద్వారా, బాలయోగి గారి ద్వారా నేను దేశంలో సహకార వ్యవస్థలో ఉన్న ఇష్యూస్ అన్నిటినీ టేకప్ చేసి నబార్డ్లో, ఆర్బీఐలో బ్రహ్మాండంగా ఉంటే అన్ని రాష్ట్రాల వాళ్ళు నన్నే ప్రోత్సహించేవాళ్ళు. నన్నే రెండోసారి కూడా ఎన్నుకున్నారు. దాదాపు 6 సంవత్సరాలు కంటిన్యూగా పనిచేశాను. అది ఆ పనులలో పోయి నేను ఇంటికి వచ్చేవరకు పొద్దున 7 న్యూస్ చూస్తే కృష్ణా జిల్లా తప్ప అన్నీ అయినాయి, ఏంటో మన జిల్లా కాలేదు అనుకున్నా. ఈ లోపల రెడీ అవుతుంటే వైస్రాయ్ ప్రభాకర్ రెడ్డి గారు ఫోన్ చేశాడు. జనార్దన్ నిన్ను సార్ కలవమన్నాడు, ఒకసారి పోయి 9ంటికి కలువు అన్నాడు. ఏమండి అంటే ఏమో సారే చెప్తాడులే అన్నాడు. వెళ్ళి కలిస్తే జిల్లా పార్టీ ప్రెసిడెంట్కి ఉండాలి నువ్వు అన్నాడు. సార్ కొద్దిగా ఇది క్రిటికల్, వర్గాలు గొడవలు ఉంటాయి కదా అన్న. అందుకేనా నీ పేరుకే యాక్సెప్టెన్స్ ఉంది. అప్పుడు శోభనాద్రేశ్వర గారు మంత్రి, రమణ ఉండేవాడు, అట్లా ఉన్నాయి. సరే నీకే యాక్సెప్టెన్స్ ఉంది, నువ్వు వెళ్ళాలన్నాడు. సరే తప్పదు కదా, వెళ్ళాను. అయిపోయింది ఆ ఎన్నిక. మేము ఓడిపోయాం. ఓడిపోయిన తర్వాత నేను ఆ రిజల్ట్స్ రోజున మల్లేశ్వరం నియోజకవర్గంలో ఉన్నా, కాగితం వెంకట్రావు గారి దగ్గర. రిజల్ట్స్ వచ్చినాయి, తేడా వచ్చేసింది. వెంటనే ఫోన్ చేస్తే బాబు గారు ఏంటి అన్నాడు 1 గంటప్పుడు. సార్ మీరు ఇచ్చిన పదవి మరి మీరు లేనప్పుడు ఇంక ఇది అవసరం లేదు, రిజైన్ చేస్తాను అన్నా. ఏం తొందర, వెయిట్ చేయి అన్నాడు. మళ్ళీ 4ంటికి మచిలీపట్నానికి వచ్చి మళ్ళీ చేశా. నా మనసు అప్పట్లో. ఆయన అప్పుడేంటి ఎలక్ట్ అయిన తర్వాత ఎక్స్టెన్షన్లో ఉన్న ముఖ్యమంత్రి గారు మాకు ఎక్స్టెన్షన్ ఇచ్చాడు కనుక ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మారినాక ఆ ప్రభుత్వం ఇచ్చిన పదవిలో మనం కొనసాగటం నైతికత లేదని ఫస్ట్ చైర్మన్ ఇన్ ది స్టేట్ రిజైన్ చేసేసా. మళ్ళీ బాబు గారికి ఫోన్ చేస్తే ఓకే చేసే అన్నాడు. వెమ్మటే చేసి ఆఫీస్లో ప్రైవేట్ ఆ కారు అక్కడ పడేసి కిరాయి కారు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయా. ఆ విధంగా జరిగిన తర్వాత ఇక నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాను కదండి. జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా ఉంటే మళ్ళా కొద్ది రోజులు అయిన తర్వాత బాబు గారు జిల్లా పార్టీలను మారుస్తూ నువ్వు హెడ్ ఆఫీస్కి వచ్చాయన్నాడు. అంటే ముందే నేను చెప్పా. నాకేంటంటే ఫ్యామిలీ 92 నుంచి కూడా హైదరాబాద్లో 2 పిల్లలకి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో సీట్లు వచ్చినాయి. పిల్లల చదువు ముఖ్యం అనుకొని నేను జగ్గయ్యపేట నుంచి అక్కడికి మారి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైదరాబాద్లో వాళ్ళు ఉన్న వారానికి 2 రోజులు 3 రోజులు అక్కడ ఉంటా, 4-5 రోజులు ఇక్కడ ఉంటా.
అట్లా పనిచేస్తూ ఉన్నా. బాబు గారికి ఒక మాట చెప్పా, సార్ వీలైతే నన్ను హైదరాబాద్లో పెట్టండి, ఇప్పుడు మళ్ళా వారం వారం తిరగటం ఇబ్బంది అవుతుందంటే ఆయన హెచ్ఆర్డి ఇచ్చాడు. హెచ్ఆర్డి రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణుల్ని ట్రైనింగ్ ఇవ్వటం. హెచ్ఆర్డి చేస్తూ అప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరిగినాయి, దానికి ఒక విడత అందరినీ ట్రైన్ చేశాం. అది అయిన తర్వాత ఒకరోజు పరిటాల రవి గారి మర్డర్ జరిగింది. హత్య జరిగితే ఆ రోజు ఆఫీస్లో బాబు గారు పొద్దునే టైంకి వచ్చేవాడు, 10:30 అరౌండ్ 11 లోపు. 5 వరకు ఆఫీస్లోనే ఉండేవాడు. మధ్యాహ్నం భోజనం అక్కడే చేసేవాడు. మధ్యాహ్నం ఊరికి ఒక 20 నుంచి 30 నిమిషాలు న్యాప్, పవర్ న్యాప్. అప్పుడు అలవాటు. ఇప్పుడు అదేందో ఇప్పుడు ఇంత వయసు వచ్చినా నో న్యాప్. ఇప్పుడు ఆశ్చర్యం నాకు. సరే ఈ మధ్య ఎప్పుడు అడిగితే అన్నాడు, అరే పనిని ఎంజాయ్ చేస్తే నిద్ర ఎందుకు వస్తుందా అన్నాడు. అది ఆయన స్టైల్. జరిగినప్పుడు మర్డర్ ఎవరున్నారు ఆఫీస్లో అంటే నేను కింద నాకు ఇచ్చారు సెల్లార్లో, అక్కడ ఉన్నా, జనార్దన్ ఉన్నాడు అన్నారు, పిలువ అన్నాడు. అన్ని జిల్లాలు మాట్లాడి ఆర్గనైజ్ చేయమన్నాడు, చేసేసాను, అయిపోయింది. కొద్ది రోజుల తర్వాత కార్యాలయ కార్యదర్శిగా ఉంటే బాగుంటుంది నువ్వు అన్నాడు. మళ్ళీ ఇది కూడా నరదృష్టి పడుద్ది సార్, అందరు లీడర్లను సమన్వయం చేయటం చాలా కష్టం, ఓ పని చేయి నేను ఆలోచించి చెప్తాను. నేను ఇంకెవరి పేరు చెప్పా, బాగుంటుందా అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళని పెట్టండి తెలంగాణ వాళ్ళని. మళ్ళీ 15 రోజులు అయిన తర్వాత జనార్దన్ పైకి రమ్మని పిలిచి, నువ్వు ఉండవయా 3 నెలలు ఉండు, నేను మళ్ళీ మారుస్తాలే అన్నాడు. ఇక ఆ 3 నెలలకి సెటిల్ అయింది, ఇప్పుడు దాకా కొనసాగింది. ఈ విధంగా ఆయనతో అనుబంధం కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత బాబు గారు మొన్నటిసారి ఎమ్మెల్సీ ఇచ్చారు ప్రభుత్వం రాగానే. ఆ తర్వాత మళ్ళీ అపోజిషన్లోకి వచ్చాక మరి నీకు ప్రమోట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేను సమన్వయ కార్యదర్శిగా ఉన్నాను, కార్యాలయ సమన్వయ. ఏం చేయమంటావు అన్నాడు. జనరల్ సెక్రటరీలు 5-6 వేస్తున్నాను, నీకు ఏంటి అన్నాడు. అంటే సార్ 5-6 జనరల్ సెక్రటరీలు అయితే జనరల్ సెక్రటరీ వద్దులేండి సార్, పొలిటికల్ సెక్రటరీ ఇవ్వండి అన్న. అందరిలో ఒకటిగా వద్దు, సపరేట్గా ఉంటే మంచి. ఓకే గో హెడ్ పొలిటికల్ సెక్రటరీ అన్నాడు. పొలిటికల్ సెక్రటరీగా కొనసాగుతూ ఉంటే లోకేష్ బాబు గారు యాక్టివ్ అయిన తర్వాత ఆ టైంలో జనరల్గా పొలిటికల్ సెక్రటరీ కానీ బై వర్చ్యూ ఆఫ్ పోస్టు పాలిట్ బ్యూరోలో ఉండాలి. బాబు ఇదొకటి గ్యాప్ ఉంది. అప్పటికే నేను కార్యాలయ కార్యదర్శిగా ఉన్నప్పటి నుంచి పాలిట్ బ్యూరో వ్యవహార్స్ అన్నీ నేనే చూస్తున్నా. ప్రతి మీటింగ్లో ఉంటాను, అధికారపూర్వకంగా లేకపోయినా. అది ఉంటే ఏం లేకపోతే ఏం, మనం పనిచేయటం ముఖ్యమని చేసేవాడిని. కొంతమంది ఏం చేసేవాళ్ళు, మధ్యలో ఎప్పుడో ఒక జనరల్ సెక్రటరీని కొద్దిగా చూడమంటే కోఆప్షన్లో బై వర్చ్యూ ఆఫ్ పోస్ట్ పెట్టమని ఆచారం వచ్చేసింది. ఆ తర్వాత అది గుర్తు చేశా లోకేష్ బాబు, గుర్తు చేస్తే ఓకే అన్న అదే ఉంది, పాలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. అట్లా ఇప్పుడు పాలిట్ బ్యూరో మెంబర్గా కూడా ఉండటం జరిగింది. ఇలా జరుగుతూ ఉంటే మొన్న ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో అందరినీ మరి మధ్యలో ఓడిపోయినప్పుడు కదా ఇదంతా, రాష్ట్రం అంతా బీభత్సంగా ఉంది, అరాచకాలు జరుగుతున్నాయి. మరి ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి పాలన మనం చూసాం. వైసీపీ వాళ్ళు చేసిందంతా మీరు బాధితులే, అందరూ బాధితులే. ఆ టైంలో అందరినీ కోఆర్డినేట్ చేసి సమన్వయంగా బాబు గారికి అండదండగా ఉండి చివరికి లీడర్లందరినీ జైలుకి పంపించారు, బాబు గారిని కూడా పంపించారు. అన్నీ చేస్తూ ఉంటే ప్రజలు తిరుగుబాటు చేసి అతను నమ్మించి మోసం చేసింది వైసీపీ, చెప్పింది చేయలేదు, పొరపాటు చేశామనేది గ్రహించి అంతకుముందు బాబు గారికి పాలన 5 ఏళ్ళు చూశారు. ఏదో ఒక్క ఛాన్స్ అంటే ఇచ్చినంత పాపానికి రాష్ట్రం అధోగతి పాలైందనేది ప్రజలు తెలుసుకొని బ్రిటిష్ కాలమే నయం జగన్ కాలం కంటే అనుకున్నారు. ఎందుకు, అప్పుడన్నా కనీసం మాట్లాడుకునే స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఇప్పుడు ఫోన్ మాట్లాడాలన్న భయం అయ్యే కాడికి వచ్చేసింది. కనుక ప్రజలందరూ తిరుగుబాటు చేయటం మనకు అవకాశం వచ్చింది. మీరు సుదీర్ఘంగా మీ నాయకుడు, మీ పార్టీ అధినేత చంద్రబాబుతో అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా ఆయనతో ట్రావెల్ చేస్తూ ఓ రకంగా ఆయన ఆత్మలాగా కార్యకర్తలు కానీ మీ పార్టీ నాయకులు కానీ అనుకునేలాగా అన్ని వేళలా ఆయనకి వెన్నంటున్నారు. మీరు ఏది చెప్పినా చంద్రబాబు గారు పరిశీలించేవాళ్ళు, జనార్దన్ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు బాబు గారి దీవెనలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనేది ఒక నానుడు. మీరు చెప్పిందల్లా వినేవాళ్ళ చంద్రబాబు గారు? తప్పకుండా వినేవాడు. 1 to 1లో నువ్వు ఏదైనా చెప్పు బాబు గారికి,
ప్రతిదీ వింటాడు, ఆలకిస్తాడు, ఆలోచిస్తాడు. మీరు చెప్పింది చేసి ఓకే చేయడం అనేది వేరే కథ. ఓకే. నాది కూడా బాధ్యత ఏంటంటే నేను ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా, నిక్కచ్చిగా, నిఖాల్స్గా పనిచేసేవాడిని, నిష్పక్షపాతంగా. నా ఎదురుగా వచ్చిన సమస్యలో నిజం ఉందా, ధర్మం ఉందా, న్యాయం ఉందా చూసేవాడిని. ఆ ప్రకారమే పోయేవాడిని. కంపార్ట్మెంట్ ఏమైనా జరగని, నాకేమి కోరికలు ఉండేవి కావు కనుక నిష్పక్షపాతంగా ఉండేవాడిని. సార్కు ఉన్న ఫీడ్బ్యాక్ ఉన్నట్టు ఇచ్చేవాడిని, ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడిని కాదు. ఒక్కొక్కసారి మీరున్న పాత్రలో, ఆ రోల్లో ఒక్కొక్కసారి మిస్ఫైర్, మీ కేడర్ కానీ నాయకులు కానీ మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుని మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమైనా ఎదుర్కొన్నారా? నాకు ఎప్పుడూ రాల. ఎందుకంటే అదేంటో కానీ అన్ని వేళలా నన్ను అన్ని స్థాయిల్లో కూడా నాయకులు, కార్యకర్తలు ఆదరించారు, అభిమానించారు. మా నాయకుడు కూడా ఎప్పుడు అన్యోన్యంగా ఉన్నారు ఇప్పటి వరకు. మీ నాయకుడు చంద్రబాబు గారి రాజకీయ చతురత, వ్యూహాలు, ఆ పొదును, ఆ టెక్నిక్సు ఆనాటి కాంగ్రెస్ పాలకులు, ముఖ్యంగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డికి ఒక రకమైన జంకు, భయం, చంద్రబాబు వేసే స్టెప్స్ మనం రీచ్ అవ్వలేము అనేలాంటి ఆ శిబిరంలో ఒక భయం ఉండేది. కానీ ఆనాటి చంద్రబాబు, ఇప్పటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహంలో పదును పెరిగిందా, తగ్గిందా? ఆయనలో మార్పు లేదు. అంటే ఓన్లీ ఒక చిన్న ఇదండి, ఆయన అపోజిషన్లో ఉన్నా, అధికారంలో ఉన్నా నిరంతరం పార్టీ పనులు, ప్రజల సమస్యల మీదనే పనిచేస్తాడు. అధికారంలో ఉంటే కీర్తికాంక్ష, రాష్ట్రం ముందుండాలా, ప్రజలు ముందుకు రావాలి, మనం బాగుపడాలి, దేశంలో ముందు ఉండాలి, ప్రపంచంలో ముందు ఉండాలనే లెవెల్లో పోతుంటాడు. అపోజిషన్లో ఉంటే ప్రభుత్వం చేసే అరాచకాలు, అన్యాయాలు, అక్రమాలు నిరంతరం ప్రజల పక్షాన ఉంటాడు. ఆ విధంగా ఆయనకి అదే బలం. రెండవది ఏంటంటే అధికారం వచ్చిన తర్వాత కొంచెం ఈ అధికారమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల మీద పడి కార్యకర్తల్ని కొంచెం దూరం అయ్యేవాడు. ఎందుకు ఇప్పుడు చూడండి, ఆ మొట్టమొదట ఆయన గండిపేటలో ఉన్నప్పుడు మండల్ లెవెల్ దాకా ప్రతివాడిని పేరు పెట్టి పిలిచే అంత స్వతంత్రం ఉండేది. ఎక్కువ టైం స్పేర్ చేసేవాడు. ముఖ్యమంత్రి అయినాక మొదటి టర్మ్లో బాగా చేశాడు. రెండోసారి ఎన్నికైన తర్వాత టైంకి స్పేర్ చేయలేకపోతే బాబుగారే అన్నీ చేస్తారు, చేసుకుంటారు అనేటట్టు వచ్చింది. నిజానికి 2004 ఎన్నికల్లో ఏమనుకున్నారో తెలుసా? అన్నీ బాబుగారే చేస్తారట, అసలు ఇక ఆయన ఎవరు ఎన్నికల్లో ఓడించలేరు, చివరికి మన ఊర్లో బ్యానర్లు, గోడ మీద రాతలు కూడా ఆయనే రాయిస్తాడు ఎవరితోనో కార్పొరేట్ వాళ్ళకి చెప్పి, ఇక మన వల్ల ఓట్లు వేయటమే అనుకున్నారు. అట్లా క్యాడర్ అంతా కూడా ఆయన ఏదో మ్యాజిక్ చేస్తారు, ఆయనే గెలిపించుకుంటాడు అని భారం అంతా ఆయన మీద. ఎలాగ లీడర్లు, క్యాడర్ అంతా కూడా నామినల్ పాత్ర పోషించారే కానీ ఓన్ చేసుకొని పోషించాలి. అదే అన్నగారితో డిఫర్ అయిన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కానీ 2 సార్లు, తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కానీ టోటల్ లీడర్, క్యాడర్ ఎవ్రీబడి నాది అని పోరాట స్ఫూర్తితో పనిచేశారు. అసలు ఆ ఎన్నికలు తలుచుకుంటే అద్భుతం. అలాంటిది 2004 వచ్చే వరకే మిస్ అయింది. మిస్ అయిన తర్వాత మీరు అన్నారే, బాబు గారు ఒక సందర్భంలో అప్పుడు ఓడిపోయినాక అడిగేవాళ్ళు అందరినీ, ఏమిటి కారణం మన ఓటమికి, మీరేమనుకుంటున్నారు? అట్లా నన్ను ఒకరోజు అడిగాడు. అడిగితే నేను చెప్పా, 100 కారణాలు ఉన్నాయి సార్, కానీ 2 చెప్తా సార్ బ్రాడ్గా అన్నాడు. ఏంటి చెప్పు అన్నాడు. మీరు రెండోసారి గెలిచాక సగటు కార్యకర్త నాడికి దూరంగా పార్టీని నడిపారు సార్. వాళ్ళు ఇక మేము చెప్పినా లేదంటే మేము కలవటానికి అవకాశం లేదని పార్టీని డిజోన్ చేసుకున్నారు. మనమేమో పరిగెడతా ముందుకే పోయాం, వాళ్ళు అక్కడే ఉన్నారు, మనతో పాటు పరిగెత్తలేకపోయారు. తీరా ఎలక్షన్ వచ్చాక చూసుకుంటే వెనక గ్యాప్ వచ్చింది, ఓడిపోయాం. అలానే ప్రభుత్వంలో కూడా సగటు ఓటర్ నాడికి దూరంగా ప్రభుత్వాన్ని నడిపారు సార్. మీరేంటి ఏదో చేయాలని తపంతో వేగంగా పోయారు. ఈ వేగం ఎవరి కోసం? ఈ కార్యకర్తల కోసం, ఈ ప్రజల కోసమే కదా, మీకోసం కాదు కదా. వాళ్ళని క్యారీ చేసినంత వరకే మీది నిలబడుద్ది. గ్యాప్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఓడిపోయాం సార్. ఆ కాలంలో సోక్రటీస్ కానీ, జీసస్ కానీ చెప్తే ప్రజలు ఏమనుకున్నారు? ఆ కాలమానానికి దూరంగా నడిచినందువలన
ఆయన్ని సిలువేశారు, ఎన్నో విషం ఇచ్చి చంపారు. ఇప్పుడు దేవుళ్ళని కొలుస్తున్నారు. అట్లనే మీరు ప్రజల కోసం వేగంగా ముందుకు పోయినా ప్రజలు మీతో అర్థం చేసుకోనందువలన ఆ విజన్ని ప్రజలు క్యాచ్ క్యాచ్ చేయలే. ఇవాళ అర్థమైంది, కానీ సుఖం ఏముంది? ఒకసారి ఓడిపోయాంగా. అసలు రాజశేఖర రెడ్డి గారు ఎక్కడా, చంద్రబాబు నాయుడు గారు ఎక్కడండి? ఆయన మీద ఓడిపోవటం అనేది నాకు జీర్ణమే కాదు. అసలు జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోతే అసలే జీర్ణం కాదు. అసలు ఏంటి వీళ్ళకి పోలిక ఏంటండి బాబు? చంద్రబాబు నాయుడు గారేంటి, ఆయన నాయకత్వం ఏంటి, ప్రపంచంలోనే బ్రాండ్ అయిన మనిషి. అసలు బాబు గారు ఓడిపోయినప్పుడు భారతదేశం అంతా అనుకున్నారు బాబు గారిని ఓడిటువంటి ఈ తెలుగు ప్రజలేంది, కథ ఏంది అని. ఏ రాష్ట్రం పైన బాధపడేవాళ్ళు. జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోయినప్పుడు మీరు దగ్గరగా మీ అధినేతతో ఉన్నారు. ఆనాటి ఫీలింగ్స్ తెలియపరుస్తారు. ఆయన సింపుల్ అండి. ఏమంటాడంటే బాబు గారు, మనం చేయాల్సింది చేసాం, వీ హ్యావ్ డన్ అవర్ బెస్ట్, ప్రజలు తీర్పు ఇచ్చారు, ఇట్స్ ఓకే జనార్దన్, అయిపోయింది, వదిలే అంటాడు. ఇదేంది సార్ మనం ఓడిపోవటం అంటే? సోల్కే ఇవన్నీ రాజకీయాల్లో గెలిపోవటంలో ఓకే. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి మీద ఓడిపోవటం, జగన్మోహన్ రెడ్డి మీ ప్రత్యర్థి అవటం, దాన్ని ఎలా చూసేవాళ్ళు ఆయన? అది కొంచెం ఆయన బాధపడేవాడు. జగన్మోహన్ రెడ్డితో కూడా రాజకీయాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నీచమైన పద్ధతులు, దిగజారుడు విధానాలకి బాధపడేవాడు. కానీ ఏం చేస్తాం, తప్పదు రాజకీయాల్లో ఉన్నప్పుడు. మరి అతనే ప్రత్యర్థిగా ఉన్నాడు. వి కాంట్ అవాయిడ్. ప్రజల కోసం మనం చేయాలి, రాష్ట్రం కోసం చేయాలి, మనని నమ్ముకున్న క్యాడర్ కోసం, లీడర్ల కోసం, ప్రజల కోసం పనిచేయాలని అనుకునేవాడు. అందుకని ఇట్లాంటివన్నీ దిగమింగేవాడు. ఒకటేనండి, ఆయన సమస్యలు ఎన్నైనా రానియండి, సవాళ్ళని అవకాశాలుగా మలుచుకునే శక్తి బాబు గారి దగ్గర ఉంది. అసలు ఆయన విధానమే అది. మాకు కూడా అదే చెప్తాడు. ఏదైనా సమస్య వస్తే భయపడొద్దు, వెనకాడొద్దు, సంక్షోభంలో నుంచి అవకాశాలు సృష్టించుకొని లాభాలు సాధించటం, అదే ఆయన విధానం. ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఫేస్ చేస్తాడు. సమస్య పెద్దదైతే ఇంకా పర్ఫెక్ట్గా స్పందిస్తాడు. బంతినట్టయితే కొద్దిగా కిందకే కొడితే కొద్దిగా ఎగురుద్ది, గట్టిగా కొడితే గట్టిగా. అట్లా బాబు గారు పెద్ద సమస్య వస్తే ఇంకా పెద్దగా స్పందిస్తాడు. లేకపోతే ఏంటండి, మనం అపోజిషన్లో ఉన్నాం, ప్రజలు ఉత్తరాఖండ్లో వరదల్లో చిక్కుకున్నారు, ప్రభుత్వం మనకి లేదు. అపోజిషన్లో ఉంటే తెలుగు ప్రజలు అక్కడ చిక్కుకున్నారంటే ప్రత్యేక ఫ్లైట్లు చందాలు వసూలు చేసి కూడా నడిపి ప్రభుత్వం కంటే ఎక్కువ మందిని తీసుకొచ్చి సేవ్ చేశాడు. అదే సామాన్యమైన విషయమా? ఒక ప్రభుత్వం చేయలేని పని ప్రతిపక్ష నాయకుడు చేస్తే అప్పుడు కూడా ఎట్లా తెలుసా? అమెరికాలో ఉన్నాడు ఆయన. పొద్దున్నే ఇక్కడికి వచ్చాడు ఢిల్లీ. అందరు జెట్ ల్యాగ్ అంటారు. జెట్ లేదు, ల్యాగ్ లేదు. ఏమంటే పొద్దునే మళ్ళీ స్టార్ట్ చేశాడు, కాన్ఫరెన్స్ తీసుకున్నాడు, లీడర్లందరిని అలర్ట్ చేశాడు, పంపాల్సిన వాళ్ళని అక్కడికి పంపించాడు, ఎన్టీఆర్ ట్రస్ట్ని అలర్ట్ చేసి మొత్తం చేసేసాడు. అలా ఎన్నో సందర్భాలు చెప్తా నేను. అసలు ఇంకో సందర్భంలో అపోజిషన్లో కర్నూలు అంతా మునిగింది, గుర్తే ఉంది. ఆ మునిగినప్పుడు కూడా ప్రభుత్వం కంటే ఎక్కువ సహాయ కార్యక్రమాలు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆయన చేశాడు. అసలు నిద్రపోడు మనిషి. ఆ దశలో అసలు మామూలు వరద కాదు కదా కర్నూలు. అసలు నిద్రపోడు చంద్రబాబు నాయుడు గారు. ఒకటే గుర్తండి, వైజాగ్ చూసాం, హుద్ చూశారు. అసలు సమస్య వస్తే అదేంటి, తూర్పు గోదావరి జిల్లాలో మొట్టమొదట ముఖ్యమంత్రి అయిన 96లో సూపర్ సైక్లోన్ వచ్చింది కదండి. అప్పుడు వస్తే ఆ సైక్లోన్ చూసి ఆయన హైదరాబాద్ నుంచి వెళితే హెలికాప్టర్ ల్యాండ్ అయ్యే పరిస్థితి లేకపోతే అంటే బెంగళూరు వెళ్ళిపోయింది. హైదరాబాద్ పోయి ఇంట్లో పడుకోవాలి. బెంగళూరు వెళ్ళి వాతావరణం చూసి మళ్ళా వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కలెక్టర్ కంటే ముందు ల్యాండ్ అయ్యిండు. దిగట్లేదంటే తార్ రోడ్డు మీద దించేసేయమన్నాడు. తార్ రోడ్డు మీద దిగుద్దా లేదా దిగుద్ది, అక్కడ ఎవరున్నారు ఎవరు లేరు కూడా సంబంధం లేదు, దిగిండు అంతే. దట్ ఈజ్ హిజ్ కమిట్మెంట్. ప్రజా సమస్యల మీద కానీ ప్రజల పట్ల కానీ మనం చూస్తున్నాం కదా ఎలా కష్టపడి పనిచేస్తారు. సరే, ప్రస్తుతం మీ పార్టీ అధికారంలో ఉంది, ఆయన కష్టపడతారనేది జగన్ మొత్తానికి తెలిసిన, జగన్కి తెలవకపోయినా జగత్తు మొత్తానికి తెలిసిన విషయం. అయితే అన్నీ తానే చెయ్యాలి అనుకునే దాంట్లో
పని విభజన సరిగ్గా జరగటం లేదు, దాని మొన్న ల్యాగ్ ఉంది అనే విమర్శ గ్రౌండ్లో వినిపిస్తుంది. అది నిజం కాదంటారా? ఉంది, కొంత డీసెంట్రలైజ్ చేయాలి. చేసి అక్కడ ఆయన అదే చెప్తాడు, కానీ అమలు జరిగే దగ్గరకు వచ్చేవరకే అతి జాగ్రత్త కానీ మళ్ళా అంతా ఆయనే చేస్తుంటాడు. ఏమవుతుందంటే దీన్ని పని విభజన చేసి ఎవడు దేనికి సూటబుల్. ఇప్పుడు అపోజిషన్లో 10 మంది లీడర్లు 20 మంది లీడర్లు పనిచేశారు, తలా ఒక విభాగంలో పనిచేశారు. ఆ విభాగాల్లో వాళ్ళు పర్ఫెక్ట్గా చేయబట్టే కదా మనం గెలిచాం. గెలుపులో వాళ్ళు కూడా పాత్ర. అట్లనే ఆ విభాగాల్లో పనిచేసిన వాళ్ళు మళ్ళా అధికారంలోనూ పనిచేయాలా. బై ఛాన్స్ ఎప్పుడన్నా తేడా వస్తే కూడా అపోజిషన్లో ఉండి కూడా పనిచేసే విధంగా చేయాలి. అధికారం రాగానే గ్యాప్ రావటం వలన ఈ గ్యాప్ని కొంచెం నష్టం జరుగుతుంది. అధికారులకి అధికారంలో లేనప్పుడు కేడరు నాయకులు మమేకమయ్యి అనేక కష్టాల ప్రతిపక్షంలో ఉండటం తెలుగుదేశం కొత్తవి కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్న కేడర్ కానీ నాయకులు కానీ అనేక ఇబ్బందులు, అది వర్ణాతీతం. ఒక రకంగా మీడియా కూడా జగన్మోహన్ రెడ్డి బాధితులు కానీ మిగిలిపోయారు. అటువంటి దశలో ఉన్న అంత ఉక్కపోతకి, అంత భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయిన జగన్ పాలన, మీరు ఈ రాష్ట్రం బాగు కోసం కూటమి అనే దాంతో మీరు అఖండమైన మెజార్టీతో వచ్చారు. కానీ ఇంకా అదే భయం గుప్పిట్లో మీ పార్టీ కేడర్ కానీ ప్రజలు కానీ ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనుకునే పారిశ్రామికవేత్తల్లో కూడా జగన్ భయం ఇంకా గూడు కట్టుకునే ఉంది. ఆ భయం పోకపోతే అక్కడి నుంచి పారిశ్రామికవేత్తలు ఇక్కడ వచ్చి పెట్టుబడి పెట్టే పరిస్థితి లేదు అనేది వస్తున్న వార్తలు. జగన్ భయం పోగొట్టడానికి మీ నాయకుడు తీసుకునే చర్యలు వేగవంతంగా ఏమైనా ఉన్నాయా? మీరు అన్నది కొంత ఉంది కానండి, రోజు రోజుకి తొలగిపోతుంది. ఎందుకంటే ఇటీవల మీరు చూశారు 4.5 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూలు జరిగినాయి ఈ మధ్యనే. కనుక ఇప్పుడు పెట్టుబడులు రావటం స్టార్ట్ అయింది. కానీ కొంతమందికి ఎక్కడో నాదుగా మళ్ళా ఎప్పుడైనా వస్తే అనే భయం ఉన్నమాట వాస్తవం. సరే, పొలిటికల్గా మా లీడర్లు కేడర్ అంటారా, మాకు ఎప్పుడు ఏవీ భయం లేదు. జగన్ అంటే ఎవరో 10 మందిని 5 మందిని ఆయన సాధించవచ్చు. వాళ్ళు కూడా పోరాటం చేశారు. మా లీడర్లు కూడా ఎవరు భయపడలేదు, బెదరలేదు. కాకపోతే రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వాళ్ళు తట్టుకోవాలి కనుక వాళ్ళల్లో కొంత ఉంది. దాన్ని ఎరాడికేట్ చేయటానికే బాబు గారు ప్రయత్నం చేస్తున్నారు, సఫలీకృతం అవుతున్నాడు. 90వ దశకంలో ఉన్న చంద్రబాబును చూడాలని కోరుకుంటున్నారు ఈ రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మీ పార్టీ కేడర్. జగన్ దెయ్యాన్ని వదిలించకపోతే ఈ రాష్ట్రం గాడిన పడే పరిస్థితి లేదు అని మేధావుల నుంచి వస్తున్న మాట. దానికి పని విభజన, రాజకీయ అభివృద్ధి, మీరు అన్నట్టు ఆయన కీర్తికాంక్ష అభివృద్ధిలో ఆయన ముద్ర ఉండాలి అని పగలో రాత్రి పరితపించడం, అది కాదనలేని శ్రమ, సత్యం. దాంట్లో ఆయన ఫలితాలు విజన్ 2020 కానీ ఇప్పుడు రేపు విజన్ 2047 ఏదో డాక్యుమెంట్ రిలీజ్ చేసేదానికి కానీ ఆ స్థాయి వాళ్ళు చంద్రబాబు ఆలోచిస్తే ప్రపంచం 2 రోజుల తర్వాత ఆలోచిస్తుంది అనే ఆ నానుడి ఈ ప్రూవెన్. కానీ రాజకీయం కూడా అట్ ద సేమ్ టైం అంతే వేగంగా రాజకీయం కూడా చేయాలి. రాజకీయం వదిలేసి పాలన, అధికారులతో విజన్తో ముందుకెళ్ళటం, అభివృద్ధి వైపు పరుగులు పెట్టడం, మీరు ఇందాక చక్కగా వివరించారు. ఆ గ్యాప్ను తగ్గించకపోతే అది ఇబ్బందులు వచ్చే పరిస్థితి కాదంటారా? తప్పకుండా సార్ బాబు గారు చెప్పాడు, సగం కాలం పార్టీకి సగం కాలం ప్రభుత్వానికి వెచ్చిస్తాను. పోయినసారి ఆ పొరపాటు జరిగింది, ఈసారి జరగదు అని చెప్పారు. కానీ తొలి రోజుల్లో కొంచెం మరీ గడ్డుగా ఉంది కనుక పరిస్థితి టోటల్గా పాత పాలకులంతా ఆ వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టించారు కనుక కొంతకాలం తప్పనిసరి అవుతుందన్నారు. త్వరలోనే ఆ దిశగా ఆయన మనసులో ఉంది, అమలు చేస్తారని నమ్మకం మాకుంది. గతంలో ఎన్టీఆర్ శత జయంతిని అద్భుతంగా నిర్వహించారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం చేస్తున్నారు. దాని గురించి క్లుప్తంగా తెలియజేస్తారా? ఎన్టీఆర్ శత జయంతి ఆ కాలంలో కానీ ఇప్పుడు సినీ వజ్రోత్సవం కానీ చేయటానికి ప్రధానమైన కారణం, సినిమా రంగంలో చూసిన, రాజకీయ రంగంలో చూసిన ఎన్టీఆర్కి సరిసమానమైనటువంటి యాక్టర్ కానీ పొలిటీషియన్ కానీ ఇంకొక మనిషి లేడనేది నా బలమైన విశ్వాసం. ఎందుకంటే మీరు సినిమాల్లో చూస్తున్నారు, మీరు ప్రపంచ భాషల్లో ఏ భాషలో చూసినా, ఎంతమంది యాక్టర్లను చూసినా ఏదో ఒక రంగంలో మాత్రమే వాళ్ళ నిపుణులు, కానీ అన్ని రంగాల్లో నైపుణ్యం ఉన్న సినిమా యాక్టర్ ఎవరు లేరు.
సినిమా నటులు. ఎన్టీ రామారావు గారు మాత్రం చూడండి, పౌరాణికాల్లో ఆయనే సాటి. ఇక రాముడు కృష్ణుడు అంటే ఎట్టుంటారో తెలియదు కానీ ఎన్టీ రామారావుని చూసే అనుకుంటున్నాం. అదిగాక నాయకుడు ప్రతినాయకుడు పాత్ర, కృష్ణుడు దుర్యోధనుడు, రాముడు రావణుడు, ఈ 4 పాత్రల్లో ఏది 1, 2, 3 చెప్పగలరా మీరు? ఏది చూస్తే అదే 1. మనం అట్లా నటించగలిగిన నాయక ప్రతినాయక పాత్ర ఇంకొకరిని చూపించండి ప్రపంచ సినీ నీలాకాశంలో. 2 జానపదాలకు వస్తాం. ఒకప్పుడు కాంతారావు గారు నెంబర్ 1 అనే పేరు ఉండేది. ఎన్టీ రామారావు గారు అధిగమించాడు కదా, జానపదాల్లో కూడా మెప్పించాడు కదా. సాంఘికాల్లోకి వస్తే నాగేశ్వరరావు గారు నెంబర్ 1 అనుకున్నాం. మరి నాగేశ్వరరావు గారిని కూడా అధిగమించాడు కదా. చివరికి ఆయన 2వ ఇన్నింగ్స్లో చూస్తే అడవి రాముడు, వేటగాడు, డ్రైవర్ రాముడు, ఇట్లా ఎదురులేని మనిషి, ఈ కాలం వచ్చేవరకే బొబ్బిలి పులి, తాండ్ర పాపారాయుడు, సర్దార్ పాపారాయుడు, ఈ కాలం వచ్చేవరకు ఎట్లా ఆడినాయి సినిమాలు, ఏది పడితే అది ఆడింది. అట్లా ఆయన దేదీప్యమానంగా వెలిగాడు. ఇక చారిత్రక పాత్రలు అంటారా, ఆయన కోసమే పోతపోసినట్టు బ్రహ్మనాయుడు పాత్ర వేస్తే అంతే ఉండే, శ్రీకృష్ణదేవరాయలు అంతే ఉండే. మరి ఏది చేసినా అట్లా ఏ పాత్రలోనైనా లీనమైపోయి దానికి నిర్వచనంలాగా పనిచేసే శక్తి ఆయనకు ఒక్కడికే ఉంది. మెప్పించాడు, రుజువు చేశాడు. పౌరాణికాలు కానీ, చారిత్రకాలు కానీ, జానపదాలు కానీ, సాంఘికాలు కానీ, ఈ 4 రంగాల్లో ఎన్టీ రామారావుతో సరితూగగలిగినటువంటి సినిమా నటుడు ప్రపంచ నీలాకాశంలో ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరూ లేరే. ఆ వాస్తవం గుర్తెరిగిన మేము ఈరోజు అట్లాంటి మహానుభావుడికి సినీ వజ్రోత్సవం బ్రహ్మాండంగా చేయాలని సంకల్పించి చేస్తున్నాం. దీనికి ఏంటంటే అన్నగారి ఔన్నత్యం తగిన సాహిత్యం కానీ, ఈ కాలంలో డిజిటలైజేషన్ వచ్చింది, డిజిటల్ కంటెంట్ కానీ లేదు. పూర్వం రామాయణం మహాభారతాలు రాసి ఉండకపోతే ఇప్పుడు మనకి ఈ మార్గదర్శకం అయ్యాయా? ఆనాడు తాళపత్ర గ్రంథాల్లో రాసిన వేదాలు అవి కూడా ఉండకపోతే ఈరోజు మనం నిర్దేశకత్వం ఎట్లా అయ్యేది? అట్లనే ఇంత మహానుభావుడి యొక్క చరిత్ర భావితరాలకి చెయ్యాలి, గ్రంథస్థం చేయాలనేది. ఎన్టీ రామారావు గారిని, వారి భావజాలాన్ని సినిమాల్లో కానీ, రాజకీయాల్లో కానీ భావితరాలకి తరతరాలు సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు, ఈ సృష్టి ఉన్నంత వరకు తెలుసుకోవాల్సినటువంటి మనిషి, తెలియాల్సిన అవసరం ఉందని ఈ ప్రయత్నం చేస్తున్నాం. అందుకని ఇప్పుడు 75 సంవత్సరాలు అయింది ఆయన మొదటి సినిమా మన దేశం రిలీజ్ అయ్యి ఈ సంవత్సరానికి. అందుకని వజ్రోత్సవాలు చేయటం ఆచారం 75 సంవత్సరాలకి. అందువల్ల ఇప్పుడు మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ఒక నిర్ణయం చేశాం, వజ్రోత్సవాలు నిర్వహించాలని ఈ సంవత్సరం అంతా. అందుకోసం విజయవాడలో ప్రప్రథమంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనికి చంద్రబాబు నాయుడు గారు, వెంకయ్య నాయుడు గారు, పురంధరేశ్వరి గారు, ఎన్టీ రామారావు గారి పిల్లలు మోహన్ కృష్ణ గారు, రామకృష్ణ బాబు గారు వస్తున్నారు. అలానే ఇతర సినీ ప్రముఖులందరూ కూడా ఆహ్వానించాం. కృష్ణ గారి కుటుంబం నుంచి, అక్కినేని గారి కుటుంబం నుంచి, అలానే రామానాయుడు గారి కుటుంబం, చిరంజీవి గారి కుటుంబం, శ్రీ కృష్ణంరాజు గారి కుటుంబం నుంచి కూడా ఆహ్వానించాం. అదిగాక ఇంకా కొంతమందిని ఆ తరం వాళ్ళని, ప్రభ గారు, జయప్రద గారు, అట్లా ఎవరికైతే షెడ్యూల్స్ సూట్ అవుతున్నాయో వాళ్ళంతా రాబోతున్నారు. అలా ఈ వజ్రోత్సవాలు నిర్వహించడంతో పాటు మీరు శత జయంతి గురించి ప్రస్తావించారు. ఇదంతా పునాది ఎక్కడ పడిందంటే శత జయంతి 100 సంవత్సరాలు అయింది. నాకు సమాచారం చూస్తూ ఉంటే 100 సంవత్సరాలు అన్నగారి పుట్టి అని తెలియంగానే బాబు గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇది 100వ సంవత్సరం అట, దాంతోపాటు పార్టీకి కూడా 40 సంవత్సరాలు అయింది, అప్పుడు మేము అపోజిషన్లో ఉన్నాం, మనం ఇది నిర్వహిస్తే ఎన్నికలకు ముందు ఇది నిర్వహిస్తే ప్రజల్లో కూడా బాగుంటుంది, పరిశీలించండి అన్న. ఎస్, గుడ్ ఐడియా, పాలిట్ బ్యూరో ఎజెండాలో పెట్టమన్నాడు. ప్రతిసారి ఆ పాలిట్ బ్యూరో వ్యవహారాలను నేనే చూసేవాడిని. సో పాలిట్ బ్యూరోలో పెట్టిన తర్వాత అన్నగారు దానికి ఆమోదం తెలిపారు, ఎక్కడికక్కడ కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. దాంతో నాకేమనిపించిందంటే అన్నగారు చేసిన పనులు చాలా గొప్ప పనులు ఉన్నాయి.
రాజకీయంగా, ఒకటా రెండా? అసలు తెల్లన్నం అంటే తెలియని రోజుల్లో అందరికీ బియ్యం తినే అవకాశం కల్పించాడు. రాగులు, సన్నలు, సజ్జలు, జొన్నలు, కొర్రలు తినే రోజులయ్యి తెలియదు అన్ని ప్రాంతాల్లో. అంతేకాకుండా పేదోడికి లేచిన తర్వాత పొద్దునే కూలి దొరికితే తప్ప తిండి దొరకక పస్తులు ఉండే రోజులయ్యి. అట్లాంటప్పుడు అన్నగారు ఈ 2 రూపాయల కిలో బియ్యం పెట్టి ఆహార భద్రత కల్పించాడు పేదోడికి. ఆ టైంలో అధికారులు అందరూ చెప్పారు, అన్నగారు ఈ ఖజానా అంతా ఇట్లా చేయటం ఇది ఎట్లా సమంజసం అని. బ్రదర్, మీకు పేదోడు ఆకలి తెలియదయ్యా, పేదోడు పస్తుపడుకుంటే నాకు ప్రభుత్వం ఎందుకు, ఈ కుర్చీ ఎందుకయ్యా అన్నాడు. ఆనాడు వింతగా అనుకున్నారు, ఈరోజు అది రుజువైంది, నిజమైంది. ఎట్లయింది? ప్రపంచ దేశాధినేతలు ఎక్కడైనా ఇద్దరు కలిస్తే ఫస్ట్ ఎజెండాలో ఏముంటుందండి? ఆహార భద్రత గురించి చర్చిస్తున్నారు. ఫుడ్ సెక్యూరిటీ అంటున్నారు ఇంగ్లీష్లో. ఏది శిఖరాగ్ర సమావేశమైనా రాబోయే ప్రపంచం ఎదుర్కోబోయేది కూడా ఇదే సమస్య. ఇదే కదా ఇప్పుడు. మరి ఇది అన్నగారు ఎప్పుడు చెప్పాడు? 40 ఏళ్ల నాడు పేదోడికి ఆహార భద్రత కల్పించిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ప్రపంచ రాజకీయాల్లో మీరు చాలామంది నేతలను చూశారు కదా, అధినేతల్ని. ఎవరన్నా దీన్ని అడ్రస్ చేశారా, దీన్ని గుర్తించారా చెప్పండి? అందుకనే ఆయన మహానుభావుడు అంటా నేను. 2, మహిళలకి ఆస్తిలో సగం వాటా ఎప్పుడు ఇచ్చాడు అన్నగారు? భారత ప్రభుత్వం ఎప్పుడు ఇచ్చింది? అన్నగారు ఇచ్చిన తర్వాత మొన్న 3 సంవత్సరాల క్రితం మోడీ గారు వచ్చాక ఇచ్చారు. మరి రాష్ట్రంలో 40 ఏళ్ల నాడే ఇచ్చాడు అన్నగారు. సమాజంలో సగభాగం ఉన్న మహిళలకి ఎంత ఆదరణది. అది సాక్షాత్తు ఈ దేశాన్ని ఒక మహిళ 17 సంవత్సరాలు వెళ్తే ఆమె కూడా చేయలేకపోయింది. కానీ అన్నగారు చేశాడే. గురుకులాలు, మరి గురుకుల పాఠశాలలు ఏంటండి? పేదోళ్ళ పిల్లల్ని, అరే వాళ్ళ మట్టిలో మాణిక్యాలు, వసతులే లేక నానా ఇబ్బందులు పడే వాళ్ళని పాపం ఏం చేశాడు? గురుకులాలు పెట్టి ఒక్కసారే మొత్తాన్ని వాళ్ళని ఈరోజు నారాయణ చైతన్య కాలేజీలలో ఏ లెవెల్ ఆఫ్ చదువు చెప్తున్నారో ఆ లెవెల్ ఆఫ్ చదువు చెప్పించి మరి పేదవాళ్ళందరినీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలందరినీ ప్రోత్సహించాడే. అది చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది కదా. దానివల్ల ఇవాళ చదువుకున్న కలెక్టర్లు, ఎస్పీలు, టీచర్లు, లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు అందరూ ఆ కాలంలో ఉన్నోళ్ళు చాలామంది ఉన్నారు సమాజంలో. ఇప్పటికీ ఆ విధంగా ఏ ప్రభుత్వం చేయలేకపోతుంది. ఇప్పుడు అన్నగారు పేదోడిని పక్కా ఇంట్లో పెట్టాలనే ఆలోచన కూడా మొట్టమొదట ఆయనే కదా చేసింది, కట్టాలని. అప్పుడు దాకేంటి? తాటాకులు, కాకివాసాలు ఇస్తే ఎండకి ఎండి ఫైర్ యాక్సిడెంట్లు అయ్యేది, వర్షాకాలం కురిసేది, మళ్ళా వాడి సంవత్సరం వరకు కప్పుకోవటానికి అదనమైన ఖర్చు అయ్యేది. పేదోడికి అన్యాయం ఏంటి? మనకి బిల్డింగులు ఉంటున్నాం మనం ఏంటి అని మళ్ళా పక్కా ఇల్లు కడతానన్నాడు, కట్టాడే. అది ఈ రోజుకి ఆదర్శమైంది అన్ని ప్రభుత్వాలకి. ఇవాళ ప్రభుత్వాలన్నీ అదేగా చేస్తుంది. భారత ప్రభుత్వం నేషనల్ పాలసీ అయ్యింది, పాలసీ అయిపోయింది కదా. మరి ఇది ఎప్పుడు చెప్పాడు అన్నగారు? 40 ఏళ్ల నాడు చెప్పాడు. పెన్షన్లు ఏంటండి? ఇవాళ ప్రతి ప్రభుత్వం పెన్షన్లే ప్రభుత్వాన్ని గెలిపించే కాడికి వచ్చినాయి. కానీ ఈ పెన్షన్ అవసరాన్ని ప్రభుత్వం కోసం కాదు, ప్రజల అవసరం కోసం ఆయన కనిపెట్టాడు, మంజూరు చేశాడు. ఎప్పుడు? 40 ఏళ్ల నాడు. వృద్ధులకి, వికలాంగులకి, వితంతువులకి ఆ రోజు రోజుకు రూపాయి చొప్పున పెన్షన్ ఇస్తే ఆ రోజు 30 రూపాయల నెలకి ఈరోజు 6,600కి సమానం. ఈరోజు నీ బడ్జెట్లో 1,02 లక్షల కోట్లు వచ్చినా 6,000 రూపాయల పెన్షన్ ఎవరైనా ఇస్తున్నారు దేశంలో? అంటే దామాషాలో చూస్తే ఎన్టీ రామారావు గారు పేదోడికి ఎంత ఇచ్చిండో అంత ఏ ప్రభుత్వం ఇవ్వలేకపోతుంది. ఓన్లీ మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే భారతదేశంలో 4,000 ఇస్తుంది, ఎవ్వరు ఇవ్వలేకపోయారు. అలా మరి ఆయన 40 ఏళ్ల నాడు పెట్టిన పెన్షన్లు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఇస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం మండల వ్యవస్థ, నదుల అనుసంధానం ఏంటండి? భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఏం చెప్పారు? మొట్టమొదటి పంచవర్ష ప్రణాళిక రాసుకున్నాం కదా. భారతదేశం వ్యవసాయక దేశం, వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. వ్యవసాయం అభివృద్ధి చెందాలంటే నీటి సౌకర్యం కల్పించాలి. నీరు పుష్కలంగా నదీ నదాలు ఉన్నాయి దేశంలో. నదులన్నీ అనుసంధానం చేస్తే ప్రతి ఎకరానికి నీరు ఇవ్వచ్చు అని చెప్పారు. మరి తెలుసు కదా, అమలు ఎవరన్నా చేశారా? ఎన్ని పంచవర్ష ప్రణాళికలైనవి? ఎన్టీ రామారావు గారే మొట్టమొదట భారతదేశంలో నదుల అనుసంధానాన్ని చేసి చూపించిన
నాయకుడు. మీకు తెలుగు గంగ పథకం ద్వారా కృష్ణా పెన్నా నీటిని కలిపి చెన్నైకి మంచినీళ్ళు ఇస్తూ రాయలసీమ మొత్తాన్ని సస్యశ్యామలం చేయడానికి పథకాలు రచించాడు కదా. గాలేరు నగిరి, హంద్రినీవా, బ్రహ్మం సాగర్, గండికోట, ఇంకా ఇట్లాంటి పథకాలన్నీ రాయలసీమకి, మద్దు వలస, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, ఇవన్నీ ఉత్తరాంధ్రకి, అటు శ్రీశైలం ఎడంకాల, కుడికాల, నెట్టెంపాడు, అట్లానే శ్రీరామ్ సాగర్కి విద్యుత్తు, అట్లా తెలంగాణలో కూడా మరి ఎన్ని పథకాలు. ఆయన ఆ రోజు రచించిన పథకాలే తప్ప కొత్త పథకమే లేదు. ఆ పథకాలకే ఇన్ని ప్రభుత్వాలు మారినా నీళ్ళు ఇవ్వటం కష్టమవుతుంది. ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పట్టిసీమ పెట్టి కృష్ణా గోదావరిని కలిపి ఆనాడు రాయలసీమకి ఆయన ప్లాన్ చేసినటువంటి ప్రాజెక్టులన్నిటికి కూడా నీళ్లు నడుపుతున్నాడు ఈ రోజున రాయలసీమలో. అట్లే ఉత్తరాంధ్రకు కూడా ఇప్పుడు తీసుకుపోవటానికి పోలవరం నిర్మాణం ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. ఆ పోలవరం పూర్తవుతుంది, అయితే సస్యశ్యామలం అయిపోద్ది. ఇలా ఎంత ముందు చూపుతో ఆయన చేశాడండి. మరి మీరు అన్నారు మండలిక వ్యవస్థ. భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు ఏదో తాలూకా వ్యవస్థ పెట్టిపోతే స్వతంత్రం వచ్చి మందైన వ్యవస్థ మన ప్రజలకు అవసరమైంది పెట్టుకోవాలి. వాళ్ళు ఏదో శిస్తు వసూలు చేయడానికి మనమే పెత్తనం చేయడానికి పెట్టుకున్నారు. అట్లాంటి వ్యవస్థని నేనేం చేశాడు, మన ప్రజలకి నియోజకవర్గం అంత ఉండేది తాలూకా అందరికీ ఉదయం పోయి సాయంత్రం వచ్చేటట్టు తేలిగ్గా అందుబాటులో ఉండాలని నియోజకవర్గాన్ని 4-5 మండలాలు చేసి ఎటు చూసినా 15-20 కిలోమీటర్లలో చేశాడే. ఆ ప్రయత్నం చేస్తే అధికారులు ఎంత ఇబ్బంది పెట్టారండి. అయినా సరే వెసక్కుండా చేసేసాడు. మొట్టమొదటి మాండలిక రాజ్యాంగ విధానం ఏంది, సింగిల్ విండో విధానం ఏంటి, ఎన్ని సంస్కరణలు తెచ్చాడండి. ప్రజల వద్దకు ప్రభుత్వం తీసుకుపోయాడు. అప్పుడు దాకా ప్రజలే ఆఫీసుల చుట్టూ తిరిగేవాళ్ళు. ఆ చెట్టు కింద కూర్చోవాలి తహసీల్దారో ఎంఆర్ఓ పిలిచిందాక. అట్టగాదు, మీరు ప్రజల సొమ్ముతో ట్యాక్స్తో జీతాలు తీసుకుంటున్నారు కనుక మీరందరూ ఒక నిర్ణీత కాలంలో ప్రజల దగ్గరికి వెళ్ళి అర్జీలు తీసుకొని పరిష్కారం చేసే విధానం ఆయన తెచ్చిందే కదా. ఇప్పటికీ ఇలా ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాడండి ఆయన ఈ కొద్ది కాలం 7 సంవత్సరాల్లో. అట్లా ఆయన ఒక సందర్భంలో పార్టీ పెట్టంగానే అడిగారు, మీ పార్టీ పేరేంటి అని. మనం తెలుగు వాళ్ళం, మన పార్టీ తెలుగుదేశం అని చెప్పాడు. దానికేం పెద్ద ఆలోచన చేయాలి. ఇంకో సందర్భంలో విలేకరులు అడిగారు ఆయన్ని, ఏమండి మరి మీరు వచ్చి కొత్తగా పార్టీ పెట్టారు, కమ్యూనిజం ఉంది, సోషలిజం ఉంది, క్యాపిటలిజం ఉంది, మరి మీరు వచ్చి కొత్తగా చేసేదే ఉందండి ఇంకా అని అంటారు. భలే ప్రశ్న వేశారు. ఎన్టీ రామారావు గారికి ఏం తెలుసు, ఏం చెప్తారు అనుకున్నారు. క్షణం ఆలోచించకుండా, బ్రదర్ నాది హ్యూమనిజం, మానవతావాదం. నువ్వు చెప్పిన కమ్యూనిజం అయినా, క్యాపిటలిజం అయినా, సోషలిజం అయినా మానవాళి బాగుకే కదయా. నేను మానవాళి బాగు కోసం పనిచేస్తాను అని చెప్పిన ఏకైక నాయకుడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఇంకేమన్నాడు ఆయన, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు. ప్రజలే దేవుళ్ళు అన్న మనిషిని ఇంకొక రాజకీయ నాయకుడిని చూపించండి. ఆ కొటేషన్ ఇప్పటికీ వైబ్రేషన్ అరే ఒళ్ళు పులకరించిపోద్ది కదండి. సమాజమే దేవాలయం ఎవరన్నారండి? అట్లా ఆయన స్పృహ అది. ప్రజల్ని ఆయన చూసే కోణం అది, సమాజాన్ని ఆయన చూసే కోణం అది. కనుక అలాంటి మహానుభావుడి యొక్క చరిత్ర భావితరాలు తెలుసుకోవాలి, మార్గదర్శకంగా ఉండాలని. ఇది తెలియాలంటే నేను ఆ కాలంలో సమాచారం చూస్తే తగినంత సమాచారం లేదు. ఎప్పుడో ఆ రాజశేఖర రెడ్డి గారు చివరిలో 2 మాటలు ఆయన వ్యతిరేకంగా మాట్లాడి ప్రచారం చేసి పెట్టారు. అప్పటికి డిజిటల్ మీడియా వచ్చేపాటికి రామారావు గారు లేడు, మన ప్రభుత్వం కూడా లేదు, టీడీపీ. అందువల్ల నాకేమనిపించిందంటే తరతరాలకి ఈ చరిత్ర రాసి పెట్టాలని. అప్పుడు నేను రోజు ఒక పాయింట్ రాసి పెట్టేవాడిని, బాబు గారు ఆమోదించాక. ఎందుకు ఒకేసారి పుస్తకం అయితే ఎక్కదు, మనుషులకి ఇలా ఓపిక తగ్గింది. రోజు ఒక కొటేషన్ రాసి పెట్టి ఆయన చేసి మొత్తం తయారు చేసి, నేనేమో రాజకీయ పార్టీ, ప్రభుత్వం పార్టీ రాస్తే గుడివాళ్ళ నా మిత్రుడు రఘు అని సినిమా పార్టీ అంతా తయారు చేస్తే మహాపురుషుని మైలురాళ్ళు అనే పుస్తకం తయారు చేశాం మొట్టమొదట. అప్పుడు ఐడియా వచ్చి అన్నిటినీ ప్రింట్ చేసి ఒంగోలు మహానాడులో బాబు గారి చేత రిలీజ్ చేయించాం. దాన్ని మొత్తం రాష్ట్రంలో కేడర్కి పంపించాం. ఇది అయిన తర్వాత నేను హైదరాబాద్ పోతే పోలా విక్రమ్ అని ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, జనార్దన్ గారు నేను ఎప్పుడూ రాయాలని ట్రై చేశాను అన్నగారి మీద పుస్తకాలు, నాకు ప్రోత్సాహం లేక రాయాలా, మీరు ప్రోత్సహిస్తే రాస్తాను.
వెల్కమ్ బ్రహ్మాండం అని చెప్పేసి ఆయన అసెంబ్లీ ప్రసంగాలన్నీ ఒక బుక్ రాశాం. 2 ఆయన రాజకీయాల్లోకి రాగానే చైతన్య యాత్రలు 35,000 కిలోమీటర్లు తిరిగినప్పుడు చేసిన ప్రసంగాలన్నీ ఒక బుక్, చారిత్రాత్మక ప్రసంగాలు. వీటిని పుస్తక రూపంలో తీసుకురావాలని షేప్ చూస్తుంటే నాకెవరో తీసుకొచ్చి పివి నరసింహారావు గారి 100వ జయంతికి ఒక ప్రత్యేక సంచిక వేశారని, చెన్నారెడ్డి గారికి ఒక ప్రత్యేక సంచిక వేశారని చూపించారు. చూస్తే మరి అన్నగారికి ఏం తక్కువనైనా ఇంకా అంతకంటే అని మనం కూడా ఒక ప్రత్యేక సంచిక తీసుకురావాలని అప్పుడు శకపురుషుడు ఆలోచించాం. ఆయన యొక్క ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని రాజకీయ నాయకులు, సినిమా రంగం వాళ్ళు, జర్నలిజం వాళ్ళు కానీ, మరి ఇండస్ట్రియలిస్టులు కానీ, ఇతరత్ర సమాజంలో ఉన్న అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులు ఆయన పట్ల ఉన్న అభిప్రాయాలు వ్యక్తీకరించేదే శకపురుషుడు. అది రాశాం. దాన్ని విక్రమ్ గారు రాజకీయమైనటువంటి పరిపాలనా పాత్ర రాస్తే భగీరథ గారు సినిమా పాత్ర రాశాడు. వాటిని అప్పుడు అది ఇనాగరేషన్కి బాబు గారిని అడిగాను. ఒకటి బెదవాడలో, ఒకటి హైదరాబాద్లో పెట్టు మీటింగ్ అన్నాడు. ఆ బెదవాడలో పెట్టిన మీటింగ్కే రజనీకాంత్ గారిని పిలవటం, బాబు గారు, బాలయ్య గారు, ఎన్టీ రామారావు గారి తొలితరం సంతానం అందరిని ఇక్కడికి పిలిచి ఆయన మీద మొట్టమొదట పుస్తకం రాసింది అంతర్జాతీయ జర్నలిస్ట్ వెంకటనారాయణ గారు, వారిని పిలిచి చేశాం. ఇక అప్పుడు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఇక దాంతో బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. హైదరాబాదులో పెట్టిన ఫంక్షన్లో మట్టుకు ఇంకొక వైవిధ్యం చూపించాం. ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులంతా 57 మంది మునిమనవాళ్ళ దాకా అందరిని ఆహ్వానించి వేదిక మీద తీసుకొచ్చాం. అట్లనే సినీ కుటుంబాల్లో ఇందాక మీకు చెప్పానుగా నేను, ఆ కుటుంబాలన్నింటి నుంచి కూడా తీసుకొచ్చాం. ఆ తరం వాళ్ళు, ఈ తరం వాళ్ళు ఎవరికైతే అందుబాటులో ఉన్నారో అందరినీ తీసుకొని వచ్చి సినిమా తరఫున, ఇక రాజకీయాల తరఫున అన్నగారికి బీజేపీ నుంచి అప్పటికే హర్యానా గవర్నర్గా ఉన్న బండారు దత్తాత్రేయ గారిని, సిపిఐ నుంచి రాజా గారిని, సిపిఎం నుంచి ఏచూరి గారిని పిలవటం జరిగింది. కమ్యూనిస్టులు, బీజేపీ నాయకులు ఒకే వేదిక మీద ఎప్పుడన్నా కలిశారా, మీరు చూసారా? అప్పటికే నిప్పు ఉప్పులాగా ఉన్న పరిస్థితి. అప్పుడు కాంగ్రెస్ని భారతదేశంలో ఓడించటంలో రాష్ట్రంలో ఎలాగైతే ప్రధాన పాత్ర వహించాడు ఎన్టీ రామారావు గారు, భారతదేశంలో ఎన్ని రాజకీయ పార్టీలు వచ్చినాయి, జనతా వచ్చింది, జనసంఘ్ వచ్చింది, స్వతంత్ర పార్టీ వచ్చింది, ఈ పార్టీ ఆ పార్టీ, ఎన్ని పార్టీల వల్ల కాకపోతే ఈయన ఈ రాష్ట్రంలో గెలిచాక అన్ని పార్టీలని కలిపి ఏకతాటి మీద నేషనల్ ఫ్రంట్ పెట్టి అప్పుడు భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వం రావడానికి ప్రధాన కారణం ఎన్టీ రామారావు గారు. అప్పుడు కమ్యూనిస్టుల్ని, బీజేపీని కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి అప్పుడు నడిపాడు ఆయన. అలానే వారిని కోరితే ఆయన మీద గౌరవంతో వాళ్ళందరూ రావటం, అట్లా మహాసభ విజయవంతం అయిపోయింది అక్కడ కూడా. ఆ స్పిరిట్తో ఏదైతే మేము చేస్తున్నామో, నాతో పాటు 15 మంది మిత్రులు ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో మేమంతా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీగా ఏర్పడి ప్రతి వారం శనివారం కానీ ఆదివారం కానీ సమావేశం అవుతాం, క్రమం తప్పకుండా ఎక్కడున్నా సమావేశమై ఇంకా ఇప్పుడు చేసిందేంటి, భవిష్యత్తు ఏం చేయాలని ఆలోచిస్తాం. చేస్తుంటే ఈ మధ్య ఏమైంది, ఎన్టీఆర్కి సంబంధించిన సమాచారం అంతా డిజిటలైజ్ చేసి ఒకే దగ్గరికి తీసుకురావాలని సలహా ఆలోచన వచ్చింది. అప్పుడు యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది. మొదటేమో వెబ్సైట్ పెట్టాం. అశ్విన్ మా మిత్రుడు అమెరికాలో ఉన్న దీని మీద పెద్దగా శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నాడు, ఆయనేమో వెబ్సైట్ తీసుకొచ్చాడు. మాకేం చెప్పారంటే వెబ్సైట్ అంటే కొద్దిగా ఇంటలెక్చువల్స్కి అందుబాటులో ఉంటుంది, కామన్ మ్యాన్కి అందుబాటులో ఉండాలంటే యూట్యూబ్ బెస్ట్ అన్నారు. ఇప్పుడు యూట్యూబ్ చేద్దామని ట్రై చేస్తే యూట్యూబ్ నిర్మాణం చేసే నిర్వాహకులు అన్నారు, పెద్ద ఎన్టీఆర్ని ఇప్పుడు ఎవరు చూస్తారండి, మీకు ఎందుకు ఈ శ్రమ అన్నారు. అయ్యా శ్రమని కాదు, ఆయన సమాచారాన్ని ఒక దగ్గర పెట్టాలనుకున్నాం, ఏమైతే అది అవుద్దు చూద్దామని మేము స్టార్ట్ చేసామండి. అబ్బాబ్బాబ్బా 2.5 నెలలు 1,30,00,000 వ్యూస్ వచ్చినాయి, 30,000 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. అది నాకు పెద్ద తెలియపోయినా ఆ నిర్వాహకుడు అంటాడు, ఇదేంటంటే బాబు మేము యూట్యూబ్ ఛానల్స్ చేసి ప్రమోట్ చేయలేక మేము చేస్తున్నాం, మీదేమో రాత్రింబగుళ్ళ నిద్ర లేకుండా పరిగెడుతుంది మీ ఛానల్, దట్ ఈజ్ ఎన్టీఆర్, మేమేం చేస్తామండి. అట్లే ఫేస్బుక్ పెట్టాం, ఇన్స్టా పెట్టాం, ట్విట్టర్ పెట్టాం, టెలిగ్రామ్ పెట్టాం, మోజో పెట్టాం. సాంకేతిక విప్లవంలో శాశ్వతంగా ఎన్టీఆర్ చరిత్రని నెక్స్ట్ జనరేషన్స్కి అంతే ఈ సాంకేతిక పరంగా డిజిటలైజ్ చేసి
ప్రజలు కోరుకునే అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా పెట్టాలనేది ప్రయత్నంలో మా ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ ముందుకు పోతున్నాం. ఈ లోపల ఇంకొక ఆలోచన వచ్చింది. భారతదేశంలోనే ఈయన నటుల్లోనూ రాజకీయాల్లోనూ అగ్రగణ్యుడు కదా, ఈయన చరిత్ర దేశంలో అన్ని భాషల్లోకి తీసుకురావాలని ఆలోచించి ఇప్పుడు అయితే మేము ఈ బుక్స్ రచించామో వీటిని తమిళంలో, కన్నడంలో, మలయాళంలో, హిందీలో, ఇంగ్లీష్లో, ఉర్దూలో, తెలుగు ఆల్రెడీ ఉంది. ఈ 7 భాషల్లో తీసుకొచ్చి దీనిలో తర్జుమా జరుగుతుంది. తమిళనాడులో ముందు తమిళంలోకి మారుస్తున్నాం. తమిళం నుంచి కన్నడం ఈజీ అన్నారు. భారతీ రాజా అని అక్కడ ఆయన చూస్తుండు. చేసిన తర్వాత ఈ సంవత్సరం అంతా ఆ బుక్స్ ఆ భాషల్లో తమిళాన్ని చెన్నైలో, కన్నడాన్ని బెంగళూరులో, దీన్ని మలయాళం కేరళలో, హిందీని బాంబేలో, ఇంగ్లీష్ని ఢిల్లీలో, ఉర్దూని హైదరాబాద్లో ఇనాగరేట్ చేయటం ద్వారా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు ఈ సంవత్సరం చేపట్టాలనుకున్నాం. మన రాష్ట్రంలో కూడా విజయవాడ తర్వాత హైదరాబాద్లోను, తెలంగాణలో, రేపు వైజాగ్, తిరుపతిలో కూడా నిర్వహించాలనుకున్నాం. సరే రేపు మేము స్టార్ట్ చేసామనుకోండి, చేసిన తర్వాత అదే అభిమాన సంఘాల వాళ్ళు ఎక్కడికక్కడ అభిమానులంతా చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్లాన్ చేస్తారు. మొదట మేము బెదవాడలో చేసిన శత జయంతి హైదరాబాద్తో అందుకొని ఆ లెవెల్లో ప్రపంచంలోనే 100 దేశాల్లో జరిగింది. తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో 2 రాష్ట్రాల్లో ప్రతి ఊర్లో ప్రతి సందులో జరిగిన ఈ కార్యక్రమాలు ప్రతి మనిషి మనసులో మెదిలాడు రామారావు గారు. తద్వారా భావితరాలకి రామారావు గారి ఔన్నత్యాన్ని తెలియజేయటానికి దోహదపడింది. కనుక ఈ విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సో జరిగే కార్యక్రమంలో ఈ మధ్య మాకు ఏంటంటే అన్నగారు సినిమాల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలన్నీ చదువుతుంటే స్వయంగా ఆయనతో మాట్లాడిన అనుభూతి కలుగుద్ది. అప్పుడు అనుకున్నాం ఈ ఇంటర్వ్యూలు కూడా అన్నీ ఒక బుక్ రూపంలో తీసుకురావాలని. భగీరథ గారు రాశారు. దాన్ని ఎన్టీఆర్ అంతరంగం, దానికి పేరు తారక రామం అని పెట్టి జరిగే సభలో రిలీజ్ చేస్తున్నాం. ఈ లోపల మచిలీపట్నంలో ఒక మిత్రుడు మన్నె సోమేశ్వరరావు గారని జర్నలిస్ట్ కూడా, ఆయన పక్కా ఎన్టీఆర్ అభిమాని. మొత్తం ఎన్టీ రామారావు గారి ఇన్ఫర్మేషన్ అంతా చాలా వరకు ఉంది ఆయన దగ్గర. ఆయన నటించిన 302 సినిమాల యొక్క పోస్టర్లు, అందులో వర్క్ చేసిన సాంకేతిక నిపుణులు, యాక్టర్ల యొక్క వివరాలను పొందుపరుస్తూ నా దగ్గర ఉంది, మీరు ముందుకు వస్తే పుస్తకం వేయించుకోవాలని ఉంది అన్నాడు. తప్పకుండా చేద్దామని నేను ఒక ఫౌండేషన్ మా వైఫ్ పేరుతో జయప్రద ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ ద్వారా హెల్ప్ చేస్తానని అది కూడా ప్రింటింగ్ తీసుకొస్తున్నా. దాన్ని కూడా చేయబోతా ఉన్నాం. దీనిలో ఇనాగ్రేట్ చేస్తాం. ఇంకొకటి ఒక పాట అన్నగారి పేరుతో ఎన్టీఆర్ యాంథమ్ అని, అన్నగారి మీద ఒక బ్రహ్మాండమైనటువంటి పాట రాయటం జరిగింది. అది తెలుగు వన్ రవిశంకర్ గారి మిత్రుడు బెంగళూరు నుంచి కళ్యాణ్ చక్రవర్తి గారు రాయించి పంపించారు. కనుక దాన్ని కూడా జాతికి అంకితం చేయబోతా ఉన్నాం. ఈ విధంగా కార్యక్రమాలన్నీ 14వ తేదీ సాయంత్రం 4:30 గంటల నుంచి మురళీ రిసార్ట్స్లో పోరంకి గ్రామంలో విజయవాడలో కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొని ఈ సభలో ఎన్టీఆర్ గారికి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకల్లో మీరు క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నప్పటికీ తెలుగు అని ప్రేక్షకుల కోసం ఇంత సమయాన్ని మా కోసం వెచ్చించినందుకు మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అట్లాగే ఎన్టీఆర్ శత జయంతిని ఎంత ఘనంగా నిర్వహించారో ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవం కూడా అంతకు మించి ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సహకారం. నమస్కారం.